వ్యవసాయం చేసే వాళ్ళు కావచ్చు, విలేజ్ లో ఉండే కామన్ పర్సన్ కి ఒక ఫైనాన్షియల్ గా బెస్ట్ పొజిషన్ ఉండాలంటే అతను ఎట్లా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే బెస్ట్ సార్? మేజర్గా ఏంటంటే ఫైనాన్షియల్ గా హెల్త్ ఈజ్ ది వెల్త్ అంటాం కదా. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటున్నారు కదా, ఎట్లాంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? 5 lakhs ఉంది, 10 lakhs ఉంటుంది, కొన్ని కవర్ అయితే అంటారు, కొన్ని కవర్ కావంటారు. నిజానికి అవన్నీ మోస్ట్లీ రోజులు వెళ్ళిపోయినాయి. విలేజ్ లో చిట్టీలు కట్టడం, సో ఇది కరెక్టేనా అసలు? ఈ చిట్టీలకి ఇచ్చుడు నిజానికి విలేజెస్ చిట్టీలు కరెక్ట్. మనకు 5 years లో 1 crore NEL అయిపోయి టార్గెట్ పెట్టుకున్నాను అనుకో, ఒక మనిషి అతను ఎట్లాంటి సిస్టమేటిక్ వెళ్తే బెస్ట్? క్విక్ గా 1 కోటి రూపాయలు చేయాలంటే 20 ఏళ్ళు పడుతుంది, స్లోగా చేయాలంటే 10 ఏళ్ళు పడుతుంది. అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటిది? అసలు ఆ ఫండ్ మనం ఎట్లా అలొకేట్ చేసుకోవాలి? ఎమర్జెన్సీ ఫండ్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకుంటే కరెక్ట్? చాలా క్రిటికల్ పాయింట్ ఇది. అందరు తప్పు చేస్తుంది ఇక్కడ. అప్పు వేస్తే అసలు దాన్ని తీర్చుకోవాలంటే ఎలాంటి పద్ధతులు బెస్ట్? చాలా ఇంపార్టెంట్ టాపిక్ యాక్చువల్లీ. అప్పు చాలా మంది అయితే ఈ రెగ్యులర్ ఇన్కమ్ తో పాటు ఈ పాసి ఇన్కమ్ కూడా ఉంటే బాగుంటుంది. ఈ పాసి ఇన్కమ్ తోని కోట్లు సంపాదించవచ్చు. పాసివ్ ఇన్కమ్ అంటే ఫైర్ అనే పదం జనరల్ గా బాగా ఎక్కువ అనిపిస్తుంది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ, ఈ ఫైర్ అనే కాన్సెప్ట్ ఏంటిది? ఒక విధంగా మీరు ఫైర్ అయిపోయిండ్రు నిజానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై విలేజ్ షో బ్లాగ్స్. సో ఇవాళ మన గెస్ట్ రామ్ ప్రసాద్ గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ ఆర్పి వెల్త్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అండ్ రెగ్యులర్గా మనకు ఫైనాన్షియల్ మీద అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద అయితే మనకు డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా మీరు ఇంటర్వ్యూ చూసే ఉంటారు. సో ఇవాళ మెయిన్ టాపిక్ ఏంటంటే ఒక బేసిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మనిషికి ఎట్లా ఉండాలి, మెయిన్గా విలేజ్ పీపుల్కి కానీ సామాన్య వ్యక్తులు కానీ ఎట్లా ఉండాలి, అండ్ వాళ్ళు ఎట్లా ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని సాధించాలని చెప్పేసి అయితే ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ రీసెంట్గా పైసల ముచ్చట్లు అని చెప్పేసి అయితే ఒక బుక్ కూడా లాంచ్ చేశారు రామ్ ప్రసాద్ గారు. సో ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. యాక్చువల్గా విషయం ఏంటంటే మనం ఎట్లా కలిసినామంటే సార్ది రెగ్యులర్గా నేను యూట్యూబ్లో అక్కడక్కడ ఫాలో అవుతా ఉంటా. మొన్న అనుకోకుండా బుక్ ఫేర్కి వెళ్ళినప్పుడు సడన్ గా నాకు పైసల ముచ్చట్లు అని చెప్పేసి ఆల్రెడీ ఒకసారి ముందే నేను ఒక 1 day ముందే పర్చేజ్ చేసి పెట్టిన, సడన్ గా అనిపించారు. సో అట్లా మన పరిచయం అయిపోయారు. ఇమీడియట్ గా రెడీ అయిపోయి చలో ఒక పోడ్కాస్ట్ చేద్దామంటే డైరెక్ట్ మన ఊరికి వచ్చేసేసారు. సో బ్రో ఎట్లా ఉంది మన ఊరు? సూపర్. రావాలని కోరుకుండే, మీరు ఇన్వైట్ చేస్తూ వచ్చినందుకు హ్యాపీగా ఉండే. అచీవ్మెంట్ అయిపోయింది ఇది మనకి ఇప్పుడు. యాక్చువల్గా మీరు మంచిగా ఒక దాని ఏమంటారు అంటే మెల్లగా, అసలు నాకే కొంచెం ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదు, కొంచెం పెంచుకొని మిమ్మల్ని మెల్లగా పిలుద్దాం అనుకున్నా. బిజీ ఉంది బ్రో అంటే సరే చలో వచ్చేసేయండి అని చెప్పి నేను ఒక 1 day ఒక ఆల్మోస్ట్ 90% అయితే మీ బుక్ అయితే కంప్లీట్ చేసిన. దాని నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతా. పర్ఫెక్ట్. నేనైతే ఫైనాన్షియల్ ప్లానింగ్ లో అయితే 10% లో ఉన్నా. సో ఈ పోడ్కాస్ట్ అయినాక ఒక 60% వస్తాను అనుకుంటున్నా. చలో స్టార్ట్ చేద్దాం బ్రో. రైట్ బ్రదర్. సో మనమైతే బేసిక్ లెవెల్ నుంచి అంటే ఒక విలేజ్ లెవెల్ నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం. సో నార్మల్ గా వ్యవసాయం చేసే వాళ్ళు కావచ్చు, విలేజ్ లో ఉండే కామన్ పర్సన్ కి ఒక ఫైనాన్షియల్ గా బెస్ట్ పొజిషన్ ఉండాలంటే అతను ఎట్లా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే బెస్ట్ సార్? ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫర్ విలేజ్ కావచ్చు, బేసిక్ లోయర్ ఇన్కమ్ కావచ్చు. అట్లా మంత్లీ ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళు, రోజువారీ కూలికి వెళ్ళిన, అతి తక్కువ పొలాల్లో వ్యవసాయం చేసిన, మేజర్గా ఏంటంటే ఫైనాన్షియల్ గా హెల్త్ ఈజ్ ది వెల్త్ అంటాం కదా. అప్పు లేని వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ ఉన్నారు. ఆరోగ్యాన్ని చూసుకోవాలి, అప్పు లేకుండా చూసుకోవాలి. విలేజ్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఇలా ఉండే, ఆరోగ్యం పాడు చేసుకోవటం, అప్పులు చేయటం. అప్పుడు తర్వాత మీరు ఎంత సంపాదించినా అది అయిపోతుంది. కింద చిల్లు పెట్టినాక కుండలు ఎన్ని నీళ్ళు పోసినా ఆగదు కదా. వడ్డీలకి హెల్త్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఈ 2 అరెస్ట్ చేసినాక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. నువ్వు అన్ని ఆరోగ్యం పాడు చేసుకునే పనులు చేసి అప్పులు మిత్తికి పట్టుకొస్తే, మీ టీం మెంబర్ ఉన్నారు కదా మిత్తులకి ఇస్తారు. ఆ మిత్తికి ఇచ్చడం గొప్ప, కానీ తీసుకోవడం తప్పు కదా. మిత్తికి తెచ్చినంటే నేను ఇప్పుడు 5 లక్షలు మిత్తికి పట్టుకొస్తాను అనుకోండి, బిడ్డ పెళ్లికి కానీ దేనికన్నా, వ్యవసాయం చేయడానికి పొలం బండదు, మిత్తికి తెచ్చింది మిగిలిపోతుంది. ఒక 5 లక్షలు అప్పు అయితే 2 రూపాయల మిత్తి నడుస్తుంది ఇక్కడ. అంటే నెలకి ఎంత? 10,000. మిత్తి కడాల్సిన 10,000, నెల సంపాదన 15,000 ఉంటుంది. ఇంకెక్కడున్నది ఫైనాన్షియల్ ప్లానింగ్? ఫస్ట్ హెల్త్ కాపాడుకోవాలా, తర్వాత అప్పు లేకుండా ఉండాలా, అప్పుడు ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ 2 అయిపోయినాక ఆలోచించొద్దు. నార్మల్గా నేనేం చెప్తానంటే, ఎప్పుడైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ముందుగా ఇన్సూరెన్స్ చెప్తా. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఈ 2 ఉండాలి. తర్వాతనే ప్లానింగ్ అంట. కానీ విలేజ్కి మనం మాట్లాడినా, లోయర్ ఇన్కమ్ మాట్లాడినా ఈ 4 ఉండాలా. ఆరోగ్యం కాపాడుకోవాలా, అప్పు లేకుండా ఉండాలా, ఆరోగ్య బీమా తీసుకోవాలా, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, ఆరోగ్యశ్రీ మీద డిపెండ్ కాకూడదు, ఉంచుకోవాలి ఆరోగ్యశ్రీ ఖచ్చితంగా, అన్నిటి కవర్ కాదు, మొత్తం కవర్ కాదు, ఆ ప్రాబ్లం లేకుండా హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలా.
తర్వాత ప్రతి ఒక్కళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలా. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే కామన్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి, స్కీమ్స్ ఉంటున్నాయి కదా? ఇక్కడ ప్రాబ్లం ఉన్నది. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే టర్మ్ ఇన్సూరెన్సే, కానీ ఛాలెంజ్ ఏమొస్తుందంటే ఇన్కమ్ ప్రూఫ్ ఉన్నా సరే +2 క్వాలిఫికేషన్ లేకపోతే చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వవు. మనకి పూజ చేసేదల్లా ఎండోమెంట్ ప్లాన్ ఉంటుంది. అంటే 10 years దాకా ఒక కట్టేసేసి ఒక 20 years కి రిటర్న్స్ వస్తాయని చెప్పి 20 years కట్టినాక పైసలు వస్తాయని. అది ఎండోమెంట్ ప్లాన్. ఇన్సూరెన్స్ పరంగా అయితే పనికిరాదు. ఇప్పుడు 20,000 జీతం వచ్చే అతను సంవత్సరానికి మా అంటే 20,000 కట్టగలుగుతాడు. ఒక్క నెల జీతము, ఒక్క నెల సంపాదన ప్రీమియం కింద కట్టగలుగుతారు, అంత మించి కట్టలేరు. 20,000 కడితే 10 yearsకి మీరు కట్టేది ఎంత? 20,000 సంవత్సరానికి అంటే 10 ఏళ్ళకి 2 లక్షలు. 20 years కడితే 4 లక్షలు. ఈ ఎండోమెంట్ ప్లాన్లు ఏంటంటే 20 years కట్టిన దానికి ఇంచుమించుగా డబ్బులు వస్తుంది, 8 లక్షలు వస్తుంది. కానీ లాజిక్ ఏంటంటే ఒక 20,000 కట్టినాక రిస్క్ అయి చనిపోయినా 4 లక్షలు వచ్చేస్తుంది, 4 లక్షల పాలసీ కాబట్టి. కానీ 4 లక్షలు మంచిగా అనిపిస్తుంది, అరే రేపైనా వస్తుంది కదా 4 లక్షలు నా ఫ్యామిలీ అని. కానీ నిజానికి ఒక్క 4 లక్షల ఫ్యామిలీ సెట్ అయిపోతుందా? పిల్లలు వైఫ్ అంతా నడుస్తారా? కాబట్టి అది సరిపడదు. అలా అని మరి నాకు 4 లక్షలు కాదు ఒక 20 లక్షలు కాబట్టి నువ్వు కట్టాల్సిన చాలా పెరిగిపోతుందిగా, 1,00,000 ప్రీమియం కట్టలేడు కదా. అందుకనే టర్మ్ ఇన్సూరెన్స్. అక్కడ ఛాలెంజ్ +2 లేకపోతే ఈయనంటారు. +2 అండ్ ఇన్కమ్ కూడా ఉండాలి, అది కూడా అంటున్నారు. అయితే ఇన్కమ్ కనుక ఒక 3 లక్షలు చూపిస్తే సరల్ జీవన్ బీమా అని చెప్పి IRDA ఒక రెగ్యులేట్ చేసి అందరి ఇన్సూరెన్స్ ని సరల్ జీవన్ బీమా ఇవ్వమన్నది. అంటే గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలి. 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. 3 లక్షల ఇన్కమ్ చూపించగలిగితే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే 25 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తారు. అప్పుడు ఏమైంది, ప్రీమియం ఇందాక మనం కట్టిన 20,000 వస్తుంది ప్రీమియం ఇక్కడ, ఎందుకంటే తక్కువ వస్తుంది. కానీ 25 లక్షలు కనుక పాలసీ ఉంటే నిజంగా ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఏమన్నా అయితే రిస్క్ అయితే 25 లక్షలు వచ్చింది అనుకోండి, ఫ్యామిలీ ఒక 10 లక్షలు మెత్తికించుకున్నా తప్పేం లేదు. మెత్తికించుడు తప్పని నేను అన్ను. 10 లక్షలు మీరు తీసుకుని ఒక 20,000 వస్తుంది, ఇంకో 15 లక్షలు బ్యాంకులు వేసుకుంటాయి, అదొక 7-8 వేలు వస్తుంది, నడుస్తుంది కదా ఫ్యామిలీ. కాబట్టి బేసిక్ ఈ 4 కవర్ చేసుకోవాలి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటున్నారు కదా, ఎట్లాంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? నార్మల్ చాలా వెరైటీస్ ఉన్నాయి, 5 lakhs ఉంటుంది, 10 lakhs ఉంటుంది, కొన్ని కవర్ అయితే అంటారు, కొన్ని కవర్ కావంటారు. నిజానికి అవన్నీ మోస్ట్లీ రోజులు వెళ్ళిపోయినాయి. 5 లక్షల పైన పాలసీ తీసుకుంటే అన్ని కంపెనీలు అన్ని కవర్ చేస్తున్నాయి. మళ్ళీ ఇదేం వద్దిగా మనకి దగ్గరలో ఉన్న ఏజెంట్ దగ్గర తెలిసిన ఏజెంట్, ఊర్లో ఉన్న ఏజెంట్, మన పక్కన మనలో ఉన్న ఏజెంట్ వచ్చి చెప్తే కళ్ళు మూసుకొని తీసుకోండి. కానీ ఒక్క జాగ్రత్త ఏంటంటే తీసుకున్నప్పుడు ఏ జబ్బు దాయొద్దు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా. ఏజెంట్ ఏం కాదు చెప్పకపోతున్నా మీరు చెప్పాల్సిందే. ఈ రోజు చెప్పకుండా పాలసీ తీసుకుంటే రేపు ఇబ్బంది వచ్చినప్పుడు క్లెయిమ్ రాదు. 5 లక్షల పాలసీ మినిమం అయిపోయింది, ఇప్పుడు అందరు తీసుకుంటున్నారు. నిజానికి గుడ్ థింగ్ ఏంటంటే 5 లక్షల పాలసీలు కూడా లిమిట్ లేకుండా సింగిల్ రూమ్కి వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు హాస్పిటల్లో. ఎర్లియర్ షేరింగ్ రూమ్ అని రోజుకి 5,000 రూమ్ రెంట్ అని ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు తీసేసిండ్రు. కానీ అవకాశం ఉంటే కనీసం ఒక 10-20 లక్షల పాలసీ అయినా తీసుకోవాలి. ఇప్పుడు 5 లక్షల పాలసీకి ప్రీమియం 16,000 అయింది అనుకోండి, ఒక నలుగురికి కలిపి 10 లక్షల పాలసీకి 19-21,000 అవుతుంది. ఆ 4,000 పెద్ద ముచ్చట కాదు కదా. కొంచెం ఏం లేదు కాదు, బేర్ మినిమం. ఇక ఇప్పుడు ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకోవాలా, ఇన్కమ్ తక్కువ ఉంటే రేపు మేనేజ్ చేయలేం కదా, ప్రాబ్లం వస్తాయి. ఇన్కమ్ ఎక్కువ ఉంటే తీసుకోకపోయినా మేనేజ్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది రిస్క్ చేయలేకపోతున్నారు. అంటే రిస్క్ అది కాదు కానీ మనకు అవుతుందా మనతోని, ఇది తీసుకోకపోవడమే పెద్ద రిస్క్. ప్రీమియం ఎక్కువ కట్టడం రిస్క్ కాదు, కట్టకపోవడం రిస్క్, తక్కువ ప్రీమియం కట్టకూడదు రిస్క్. ఇప్పుడు ఈయన చాలా జాగ్రత్తగా 16,000 కట్టి 5 లక్షల పాలసీ తీసుకున్నాడు, రేపు ఒక ప్రాబ్లం వచ్చింది, దాని బిల్లు 10 లక్షలు అయింది, అప్పుడు ఏంది పరిస్థితి? మళ్ళీ 5 లక్షలు మెత్తుకు తెస్తే వెళ్ళదు కదా ఇంకది. కాబట్టి కాస్త ఇబ్బంది ఉన్న 10 లక్షల పాలసీ 15 లక్షల పాలసీ తీసుకోవాలా. ఈరోజు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక 10 లక్షలు తీసుకుంటే మళ్ళీ దానికి వాడకపోతే నో క్లెయిమ్ బోనస్ అని నెమ్మదిగా దాన్ని 20 లక్షలు చేస్తుంది. కనీసం ఒక 20 లక్షలు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి ఆ సంపాదించే వ్యక్తికి ఒక 25 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ సెక్యూర్డ్. హెల్త్ కాపాడుకోవాలా, ప్రాబ్లం వస్తే హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది. పెద్ద హాస్పిటల్ పోవచ్చు డైరెక్ట్ ఇక్కడ నుంచి, మీ దగ్గర నుంచి అయితే కరీంనగర్. మొన్న కూడా ఒక ఆయన గోదావరి కాడ నుంచి వచ్చే ప్రాబ్లం, నైట్ ఫోన్ చేసిండ్రు, పాలసీ మనం ఇచ్చినాం, ఇప్పుడు చాలా తక్కువ ఏజ్, స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్. కరీంనగర్ పోవాలని అంటే వద్దు డైరెక్ట్గా యశోదకోట అని చెప్పిన, డైరెక్ట్గా యశోదకోట చేయండి అని చెప్పేసిన. నైట్ 1:30కి వచ్చి సెట్ అయిపోయింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ధైర్యం, లేకపోతే మన దగ్గరున్న చిన్న హాస్పిటల్, తెలిసిన హాస్పిటల్ అని చూస్తాం. అరే ఇన్సూరెన్స్ ఉందిరా 10 లక్షలైనా పర్వాలేదంటే, అరే మంచి డాక్టర్ ఎక్కడ, మంచి హాస్పిటల్ ఏదంటాం. ధైర్యం పెరగలా, ఆ ధైర్యం ఉంటే జబ్బు కూడా రాదు నిజానికి. ఇప్పుడు ప్రాబ్లం వస్తే ఇన్సూరెన్స్ లోనోడు దగ్గరున్న RMP దగ్గరకో దగ్గరున్న డాక్టర్ దగ్గర పోతాడు, ఉన్నోడు పెద్ద డాక్టర్ దగ్గర పోతాడు, అంత చెకప్ చేయ నాకు పాలసీ ఉందంటాడు. సరే ఆ చెకప్స్ అన్ని కవర్ అవుతా లేదా తర్వాత, కానీ ముందైతే ధైర్యం ఉంటుంది కదా, పెద్ద హాస్పిటల్కి వెళ్తారు, ప్రాబ్లం తొందరగా సాల్వ్ అవుతుంది. ఇది చాలా చిన్న విషయం అనుకుంటారు. నో,
మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ అవ్వాల్సిందే హెల్త్ ఇన్సూరెన్స్. తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్. ఈ రెండు అయిపోగానే అప్పు లేకుండా చూసుకోవటం. అప్పు ఉంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్కి ఎవడు అర్హుడు కాదు. మిత్తికి పైసలు తెచ్చినా పెడతానంటే అస్సలు పనికిరాదు అది. మరి అప్పు చేసుకొచ్చుకుని హెల్త్ ఇన్సూరెన్స్ కట్టచ్చా? ఎందుకంటే ఇది ప్రాబ్లం వస్తే పెద్ద అప్పు చేయాలి కదా. అవునవును. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అప్పు చేస్తే 20,000 చేయాలి. ప్రాబ్లం చేస్తే 4 లక్షలు 5 లక్షలు చేయాలి. అంటే అప్పు తీసుకున్నా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. ఒక పూట తినకపోయినా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, అప్పు తెచ్చుకున్నా కట్టుకోవాలి. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అట్లా అవుతుందని. కానీ ఇక ఎందుకంటే కొంచెం కూడబెట్టిన వ్యక్తి ఒక హాస్పిటల్ బిల్ తగిలితే మళ్ళీ కిందకి వెళ్ళిపోతాడు. చాలా ఫ్యామిలీస్ అసలు మెయిన్ గా హాస్పిటల్ కానీ మంచి అయిపోతే లెవెల్ ఉండేటోళ్ళు కూడా సడన్ గా డౌన్ అయిపోయిన అక్కడనే అయిపోతే. ఊర్లో మస్తు చూస్తాం, ఇల్లు బేరానికి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. హాస్పిటల్ ఉండి ఇల్లు బేరానికి పెట్టిన వాళ్ళు మస్తు మంది. భూములు అమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అపార్ట్మెంట్ కొన్న 3 నెలలకి ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయికి ఫీవర్ వచ్చి బ్రెయిన్లోకి ఎక్కిందంటే 15 లక్షలు బిల్ అయితే 24 లక్షలు కొన్న అపార్ట్మెంట్ని, ఇప్పుడు కాదు 7 ఏళ్ల క్రితం 24 లక్షలు కొన్న అపార్ట్మెంట్ని ఎవరి దగ్గర కొన్నాడో వానికే 19 లక్షలకు అమ్మిండు పిల్లలకి. ఎమర్జెన్సీ అటువంటిది, ఇంకేం చేస్తాడు. కాబట్టి హెల్త్ చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ కాపాడుకుంటేనే సంపాదన చేసింది అనుభవించాలన్నా ఆరోగ్యం ఉండాలి కదా. ఆరోగ్యం పోతే అనుభవించలేం కదా. హెల్త్ జాగ్రత్త చూసుకోవాలా, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా. ఒక్కటే ఆలోచన, రేపు పొద్దుగాల నేను లేకపోతే ఏంది నా ఫ్యామిలీ, అప్పుడు ఎంత వస్తే సస్టైన్ అవుతుంది, బ్రతకగలుగుతుంది, అంత లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలా. ఇంకా అప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అన్నాం కదా, టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకుంటే కరెక్ట్? నార్మల్గా ఇంటర్మీడియట్ కూడా లేదో వాళ్ళకి 25 lakhs సంథింగ్ తీసుకోవచ్చు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మంచిగా మంత్లీ 1 lakh అట్లా ఎర్న్ చేస్తున్నాడు, అతను ఎంత వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెస్ట్? ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ నెలకు 60,000 అట్లా ఎర్న్ చేస్తాడు, వాళ్ళు ఎట్లా అసలు ఎంత తీసుకుంటే బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్? చాలా క్రిటికల్ పాయింట్ ఇది. ఓకే, అందరు తప్పు చేస్తుండే ఇక్కడ. టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలి ఒక ప్రశ్న అయితే, ఏ ఏజ్ వరకు తీసుకోవాలి కూడా అతిపెద్ద ప్రశ్న. ఎంత తీసుకోవాలి, ఏ ఏజ్ వరకు కవరేజ్ ఉండాలి. అందరూ అనుకుంటారు ఎక్కువ రోజులు ఉంటే మంచిది కదా, పోతే పైసలు వస్తాయి, 90 ఏళ్ళు 100 years పక్కా పోతా పైసలు వస్తాయి కదా. మొన్న ఒక ఆవిడ అంటది, సార్ మనం పోయినా ఎంతో కొంత ఫ్యామిలీకి వస్తే బెస్ట్ కదా. మనం పోయినప్పుడు కూడా, మేడం మీరు అన్న దాంట్లో చాలా మీనింగ్ ఉంది, పోయేటప్పుడు ఎంతో కొంత ఇస్తంటే. ఈ మధ్యలో శివాజీ రాజు ఒకటి వచ్చింది కదా వెబ్ సిరీస్ 90s కిడ్స్, దాంట్లో ఒక మంచి పాయింట్ చెప్తా. పోయేటప్పుడు పైసలు ఇస్తారంటే దాంట్లో పిల్లలు మేనమామ పోతే పైసలు ఇస్తే ఎట్లా చూస్తూ ఉంటారు, అట్లనే మన టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటే పిల్లలు అట్లనే చూస్తారు. మన పిల్లలు కూడా ఆ రోజు పోతే పైసలు వస్తాయని. పోతే వచ్చే పైసలు వద్దు, నువ్వు ఉన్నప్పుడు బాధ్యతలు తీర్చడానికి పైసలు కావాలా. నీకు ఏజ్ 60 ఏళ్ళు వచ్చి నీ పిల్లలకి 30 ఏళ్ళు వచ్చినాక వాళ్ళకి నువ్వు అవసరంలా, కానీ నువ్వు పోతే పైసలు వస్తాయంటే దాని అర్థమైంది, నువ్వు పోతేనే వాళ్ళు బాగుపడతారు. అంటే 60 years వరకు ఉంటే బెస్ట్. నీ పిల్లలకి 30 ఏళ్ళు వచ్చినాక నీకు వద్దు టర్మ్ ఇన్సూరెన్స్ అసలు, కానీ అప్పటికి నీ రిటైర్మెంట్కి నువ్వు ప్లాన్ చేసుకోవాలి. సరే నేను ఒక్కరిని చచ్చిపోతే నా భార్య పరిస్థితి ఏంటంటే దానికి ప్లాన్ చేసుకోవాలి కదా. సో ఇది ఎవ్వరు కూడా మీ పిల్లల్లో యంగెస్ట్ కిడ్, చిన్న పిల్ల కానీ కూతురు కానీ కొడుకు కానీ ఉంటే వానికి 30 ఏళ్ళు వచ్చినాక మీకు ఇన్సూరెన్స్ వద్దు. అది తీసుకోవాలి. 20 years తీసుకోవచ్చా, 25 years తీసుకోవచ్చు? ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత తక్కువ ప్రీమియంకి వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం వయసు పెరిగితే పెరుగుతూ పోద్ది, తీసుకున్నప్పుడు ఉండదు. టర్మ్ తీసుకున్నదే ఉంటుంది, ఫిక్స్డ్ ఉంటుంది. ఇది లెవెల్ ప్రీమియం అంటారు. ఎప్పుడు తీసుకున్నాక అదే ప్రీమియం ఉంటుంది, మీరు తీసుకున్నంత టెన్యూర్. కాబట్టి సాధ్యమైన తొందరగా తీసుకోండి. ఇంకా అన్నిటికంటే ఏమంటే ఎంత తీసుకోవాలా. ఇప్పుడు ఒక స్టైల్ అయిపోయింది, అందరు ₹1,00,000 పాలసీ బోర్లో 1 tour at monthly 600, 700 కొట్టేస్తారు. అది తప్పు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లో డీసెంట్ హై సాలరీ అంటే ఎంత ఉండొచ్చు? 2 lakhs 3 lakhs. ఇండియాలో వాళ్ళకు 2.5 lakhs ఉన్నారు కదా. ఈ 2.5 lakhs ఉన్నాయన ₹1,00,000 తీసుకున్నారు అనుకోండి, పొరపాటున రిస్క్ అయింది, ₹1,00,000 వచ్చింది. ఈయన ఉంటే నెలకు 2.5 లక్షలు పట్టుకొస్తుండే, ఈయన పోతే కోటే కదా. ఈ కోటి నెలకి ఎంత పట్టుకొస్తుంది? స్టేట్ బ్యాంక్లో అప్లై చేస్తే కూడా 50,000 ఇయ్యదు. మరి 50,000 ఫ్యామిలీ బతుందా? 2 పిల్లల లైఫ్ వెళ్తుందా? సో దాన్ని అంటే వాళ్ళకి ఇస్తారా 3 దాకా తీసుకోవచ్చా? మరి అంత చాలా వస్తుంది. ఇప్పుడు 35 ఏళ్ళ వయసు ఉంటే 2 లక్షల జీతం ఉంటే సంవత్సరానికి 30 లక్షల ప్యాకేజ్ కదా. కానీ చాలా మంది ఎందుకు తీసుకోరంటే చనిపోలేదు అనుకో, ప్రీమియం అయితే 40,000 50,000 కట్టుకుంటుండాలి కదా ఇయర్లీ. 50,000 ఎక్కువ, చాలా ఎక్కువ, 1,00,000 కట్టాల్సి వస్తుంది కదా. ఎందుకని చెప్పేసి ఉంటారు కదా నార్మల్ గా. మరి కారుకి యాక్సిడెంట్ కాబట్టి వేస్ట్ కదా, మరి ఎందుకు తీసుకుంటారు పాలసీలు? మా కారు తగలబడిపోతే ఏమవుతుంది? అవును అవుతుందా? ఏం కాదు కదా కారు తగలబడతాం. మరి మనిషి పోతే కష్టం కదా. అదే అది తర్వాత అయితే తర్వాత సిచ్యువేషన్ ఆలోచించారు చాలా మంది. ఫస్ట్ అరే గింత కడుతున్నాం, నాకు ఏం కాకపోతే వేస్టే కదా అన్న ఫీలింగ్ అయితే ఉంటారు. దానికి కూడా ప్రొడక్ట్స్ పట్టుకొచ్చిండ్రు. ఆ సైకలాజికల్ దానికి రెట్నా ప్రీమియం అని మీరు కట్టిందంత వెనక్కి వస్తే ఏం కడతాం, కానీ దానివల్ల ప్రీమియం ఎక్కువ కడతాం. ఇక అదే ఫీలింగ్ ఉంటే రెట్నా ప్రీమియం తీసుకోండి. అది రైట్ అయితే కాదు, వితౌట్ రెట్నా ప్రీమియమే బెస్ట్, తక్కువ పడుతుంది. ఇంకొక ₹1,000 ఎక్స్ట్రా కడితే రెట్నా ప్రీమియం ఇస్తాడు. అంటే ఇక 60 ఏళ్ళ దాకా ఏం కాకుండా బతికితే నువ్వు కట్టిందంతా వెనక్కి ఇస్తుంటాడు. కానీ అదంతా కలిపి అప్పుడే 18 లక్షలు వస్తే ఏం రాదు ఇన్ఫ్లేషన్ వలన.
ఆ రోజుకి డబ్బు విలువ పడిపోతుంది కదా. అవును. సో అదే సైకలాజికల్ ప్రాబ్లం అయితే రిటర్న్ ప్రీమియం తీసుకోండి. ఓకే. నిజానికి అది రైట్ కాదు, గ్రేట్ కాదు, బట్ తీసుకోండి, స్టిల్ ఇట్స్ ఓకే. కానీ సరిపడా తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలంటే మళ్ళీ అందరికి ఒకలాగా పారదు ఇది. ఇప్పుడు అమ్మ నాయన రిటైర్డ్ పెన్షనర్స్ గట్టిగా ఉన్నారు, కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నది, మస్తు రెంట్ వస్తుంది, వీడి పోయినా ఏం ఫరక పడదు. అప్పుడు ఎందుకు మనకి టర్మ్ ఇన్సూరెన్స్ దండగా? అమ్మ నాయన ఏం చదువుకోలే, వ్యవసాయం చేసి ఇప్పుడు చేయట్లా, వాళ్ళ పని అయిపోయింది, ఇంట్లోనే ఉంటారు, నీకు 2 పిల్లలు, మీ వైఫ్ నాట్ వర్కింగ్, యు ఆర్ ది ఓన్లీ పర్సన్ వర్కింగ్, 2 లక్షల జీతం ఉన్నది. అప్పుడు నువ్వు పోతే ఇంకా ఏం ఆధారం లేదు కదా. అప్పుడు నువ్వు పోతే కూడా 2 లక్షలు రావాలి నెలకి. నువ్వు ఉంటే నీ జీతం పెరుగుతుంది, నువ్వు పోతే వచ్చే దాంట్లో పెరగదు కదా. అప్పుడు నువ్వు కనీసం 4 కోట్లు తీసుకోవాలి. 4 కోట్లు ఉంటున్నాయా? నార్మల్ మాక్సిమం 3 crores దాకా. 10 రోజు కూడా మేము ఇచ్చినాం. ఓకే. 10 రోజు కూడా ఇచ్చినాం. నీ అవసరాన్ని వాడు అట్లానే ఎక్కువ తీసుకోవద్దు. ఎక్కువ తీసుకుంటే ఎవరికైనా దురాశ రావచ్చు. అంతే కదా మరి, చెప్పలేము. బామ్మది కానీ కూడా బుర్ర తిరగవచ్చు. బావగా ఉన్నది అక్కడిని మెల్లగా ఎట్లా ఎక్కువ తీసుకోవద్దు. తీసుకున్నది కూడా ఎవరికి చెప్పొద్దు. నీ భార్య అమ్మకి చెప్పినావా చాలు, ఇక ప్రతి ఒక్కరికి చెప్పకు. అంతే కదా మరి. అంతే కదా, కానీ సరిపడా తీసుకో. అదేం అచీవ్మెంట్ కాదు, మెడల్ కాదు. బిడ్డ తీసుకో, నీ బాధ్యత తీసుకో, పక్కా తీసుకో, సరిపడా తీసుకో. నీకు ఆస్తులు ఎక్కువ ఉంటే పెద్దగా అక్కర్లా, అసలు అక్కర్లా. నీ ఆస్తులు లేవు, మొత్తం ఫ్యామిలీ నీ దాని మీద, నీ ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటే నువ్వు ఎక్కువ తీసుకో. నీకు ఎలిజిబిలిటీ ఈ రోజు ఉన్నది, రేపు రాదు. నేను మళ్ళీ తీసుకుంటా అంటే నువ్వు రెడీ తీసుకో, నీకు వాడు ఇవ్వాలి కదా. ఎందుకు ఇయ్యాడంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే హెల్త్ ఉండాలా, సాలరీ ఉండాలా, ఇన్కమ్ ఉండాలి, హెల్త్ ఉండాలి. రేపు హెల్త్ పోయిందంటే, డయాబెటీస్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎర్లీగా వచ్చేస్తున్నాయి కదా. HbA1c 7 క్రాస్ అయితే టర్మ్ ఎట్లా, షుగర్ లెవెల్ హెల్దీగా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఎంగేజ్లో కూడా ప్రాబ్లం వస్తే ఇంకా టర్మ్ రాదు. అందరికి జబ్బు వచ్చినాక ఇన్సూరెన్స్లు గుర్తుకొస్తాయి. డాక్టర్ అంటాడు కదా, చాలా కష్టం నీకు ఇన్సూరెన్స్ మీదకి వెళ్ళిపోతావు అని చెప్పినప్పుడు, అరే నాకు కావాలి హెల్త్ ఇన్సూరెన్స్ అంటాడు. హెల్త్ కూడా ఇడప్పుడు టర్మ్ అసలు రాదు. సో హెల్దీగా ఉన్నప్పుడే తీసుకోండి, ఎక్కువ తీసుకోండి, తక్కువ టెన్యూర్ తీసుకోండి. చాలా మంది అంటారు నేను 16,000కి ₹1,00,00,000 తీసుకుంటా కానీ నాకు 85 దాకా అంటాడు. ఈయన కొంచెం బుర్ర పెడితే 16,000కి ₹1,50,00,000 పాలసీ వస్తుంది. 60,000 దాకా తీసుకుంటే తక్కువ, అంటే టెన్యూర్ 60,000 దాకా తీసుకుంటే తక్కువ ప్రీమియం వస్తుంది. ఇది మనకే మనకి ఏజెంట్స్ చెప్పరు కావచ్చు నాకు తెలిసి. ఎందుకంటే నేను విన్న ప్రకారం విన్నది కానీ నేను అంటే ప్రాబ్లం ఏంటంటే ఏజెంట్ చెప్పడు కాదు, ఏజెంట్ ఆర్గ్యుమెంట్ చేయడానికి ఇష్టపడ్డు. ఆర్గ్యుమెంట్ చేస్తే పోస్ట్ పోన్ చేస్తాడు, ఆయనకు వచ్చే పైసలు పోతాయి కదా. ఆర్గ్యుమెంట్ చేస్తే ఎప్పుడు కూడా ఏజెంట్ కన్నా నేను తెలివైన ఫీలింగ్ జనాలది. ఏజెంట్ ఎక్కువ ఏం చేస్తాడంటే నువ్వు ఎక్కువ తీసుకోవాలనే చూస్తాడు. మీరు ఎట్లా టెంప్ట్ అయిపోతే అదే ఇస్తాడు. నాకు ప్రీమియం వేస్ట్ కావద్దు ఏది కాదంటే రిటర్న్ ప్రీమియం చెప్తాడు. నేను ఎప్పుడు చచ్చిపోయినా పైసలు కావాలంటే 100 years దాకా తీసుకో. 100 years దాకా ఉన్నది టర్మ్ పాలసీ. ఇన్ ద ప్రాసెస్ ఏంది, ప్రీమియం పెరుగుతుంది. సరే మిమ్మల్ని డిస్కరేజ్ చేయడు. అప్పుడు మిమ్మల్ని అంతా సాటిస్ఫై చేస్తే మీరు అన్నీ సైన్ పెడతారు కదా. అదే ఆర్గ్యూ చేస్తే ఇప్పుడు నేను చేసినట్టుగా ఆలోచిస్తాను, నేను ఇది ఏదో బాగానే ఉంది కానీ ఆలోచించి చెప్తాను, ఇంకా అది కాదు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్తే నార్మల్ గా విలేజ్ లో చిట్టీలు కట్టడం అండ్ మిత్తులకి ఇవ్వడం, ఇది రెగ్యులర్ నేను చూసింది అయితే మాత్రం. సో ఇది కరెక్టేనా అసలు, ఈ చిట్టీలకు ఇచ్చుడు, ఈ మిత్తులకు ఇవ్వడం, ఇది కరెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో వస్తుంది అసలు? నిజానికి విలేజెస్ చిట్టీలు కరెక్ట్. ఓకే, నేను ఓన్లీ ఇక్కడ పర్స్పెక్టివ్ చెప్తుంటే. కాకపోతే చిట్టీలలో మోసాలు జరుగుతాయి, సడన్ గా ఎవరన్నా అవుతుంది, తెలియదు అట్లాంటివి కూడా ఉంటాయి. అక్కడ మాట్లాడితే ఇప్పుడు ఉద్యోగస్తుడికి పర్సనల్ లోన్ వస్తుంది బ్యాంకులో. ఆ లోన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? 12%, 10%, 15% లోపు ఉంటుంది. అంటే రూపాయి మిత్తి కన్నా తక్కువ, 10%, 11%, 10.25 వస్తుంది. 70,000 జీతం ఉంటే కనుక 10.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అతనికి డబ్బులు అవసరం ఉంటే లోన్ తీసుకోవడం కరెక్ట్. కానీ ఊర్లో డబ్బులు అవసరం ఉంటే మిత్తికి తీసుకుంటే ₹2. అదే చిట్టి వేసి పాడితే ₹2 పడుతుంది, తక్కువ పడుతుంది. అర్థమైంది లాజిక్? కాబట్టి చిట్టి వేసి పాడుకోవడం కరెక్టే. ఎందుకంటే ఇంతకంటే తక్కువ వడ్డీకి అప్పు పుట్టట్లేదు కదా మనకి. ఆ అప్పు కన్నా ఇది బెస్ట్ కదా. మళ్ళీ అప్పు తీసుకున్న వాళ్ళు అందరూ వడ్డీ కట్టే టాప్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు పంట పండంగా తీస్తే అప్పటిదాకా వడ్డీ కడతాడు, పంట పండదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వడ్డీ కడతాడు కదా. ఈ వడ్డీ కట్టకుండా పోతే పంటకు పెట్టుబడి ఉండదు, మళ్ళా అప్పు అవుతుంది కదా. కాబట్టి ₹2 మిత్తి కన్నా చిట్టి బెస్ట్. చిట్టి బెస్ట్. ఎప్పుడు చిట్టి వేసిన వాళ్ళు ఎత్తేయకపోతాయి కదా. చిట్టి వేసిన వాళ్ళు కూడా ఎవ్వరు ఇంటెన్షనల్లీ ఎత్తారు, ఇదైతే ఫ్యాక్ట్. ఆ వేసిన ఆర్గనైజర్లు కూడా మనం కలిసినాం, వాళ్ళు కూడా మోసపోతారు. ఇప్పుడు ఒక వ్యక్తి 4 చిట్టీలు నడుపుతున్నాడు, కట్టకపోతే మోసపోతారు. మరి అంతే. ఇప్పుడు 4 గట్టం ఎగ్గొట్టిండ్రు, పాట పాడుకున్నారు, కట్టట్లా. కానీ ఈయన ముందే చెప్పడు, చెప్తే అందరికి ధైర్యం పోతే మళ్ళీ అందరి మీద పడతారు. కట్టలే వాళ్ళకి ఇయలేడు కదా, అట్లాగే దాస్తాడు. ఒక స్టేజ్ వచ్చినాక ఇయలేడు, అట్లనే జరుగుతుంది.
ఎక్కడో ఉండరు అదలు చుట్టుపక్కల ఉంటారు ఎవరికైనా. మనం అంటాం వాడు మనం ఉంటే ముగ్గురు మంచోళ్ళం బయట ఉండడం చెడ్డోడు అంటాం కదా, అట్లా కాదు ఈ సొసైటీని. వానికి వాని రీజన్స్ ఉంటాయి ఎగ్గొట్టడానికి. వాడేం చేస్తాడు మరి, వాని కొడుకు హాస్పిటల్ అయ్యిండు, వాడు అప్పుల పాలన కట్టలేడు ఎగ్గొట్టిండు, చిట్టి పడుకుంటే ఎగ్గొట్టిండు. సో కాబట్టి చిట్టి కడితే ఎంత కట్టాలి అంటే అది పోతే కూడా నాకు ఫరక్ పడదంటే కట్టుకోవాలి. చాలా మంది ఎమర్జెన్సీ ఉంటుంది అని చెప్పి కడతా ఉంటారు కదా. అదే మరి ఉపయోగపడుతుంది కదా, ఆ ఎమర్జెన్సీకి ఎక్కడ రావు కదా, కట్టడం తప్పలేదు. కానీ ఇప్పుడు నెలకి 20,000 సంపాదించే వ్యక్తి చిట్టికి 5,000 కట్టొచ్చు, 10,000 కట్టకూడదు. నువ్వు 5,000 నెలకి కడితే చిట్టి, ఒక సంవత్సరం కట్టినాక ఎగ్గొట్టిండు అనుకోండి, చిట్టి పోయింది అనుకోండి, మీకు పోయిందంతా ఒక 50,000 అంటే 2 నెలల కష్టం ఓకే. కానీ సంవత్సరం కష్టం పోతే కష్టం కదా. అదే 20,000 వచ్చేస్తున్న 10,000 15,000 చిట్టి కడితే గట్టిగా తినకుండా కష్టం అది ఎత్తేస్తే. సో ఎంత పోతే నాకు ఇబ్బంది ఉండదు అంతా చిట్టిలో పెట్టుకోవచ్చు. కన్సిడరింగ్ మీరు అన్న రూల్. చిట్టి అనేది ఒక దానికి ఇప్పుడు ఉద్యోగస్తులు అనుకోండి, చిట్లు కడితే బ్లాక్ మనీ కింద కన్వర్ట్ అట్లా ఉండదా? బ్లాక్ అనేది చాలా పెద్ద ముచ్చట కదా, లక్షలు కోట్లు ఉంటాయి కదా, లక్షల వరకు బ్లాక్ మనీ ఏమి ఉండదు. ₹1,00,000 చిట్టికి అంటే దావత్ ఇస్తే ఇక విలేజ్ లో అయితే చిట్లు లేరు కదా, వీళ్ళంతా వ్యాపారస్తులు. ఇప్పుడు వ్యాపారస్తులు క్యాష్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు చిట్టి కడతాడు, ఆ క్యాష్ ని మళ్ళీ బిజినెస్ లో పెడతాడు. ఇప్పుడు ఫార్మర్ దగ్గర ప్రొడ్యూస్ తేవాలా, కందులు పెసలు వడ్లు మినుములు తెచ్చుకోవాలా, ఫార్మర్ క్యాష్ తీసుకుంటుంది కదా, ఆయన తెస్తాడు, ఈయన క్యాష్లు అమ్ముతాడు. అసలు ఈ క్యాష్ బ్యాంక్ వెళ్ళకుండా మొత్తం మేనేజ్ చేస్తాడు. ఈ బయటనే పెరుగుతా పోతుంది 30 లక్షలు 40 లక్షలు. సో అతనికి అది ఓకే కదా. యాక్చువల్ గా రిజిస్టర్డ్ చిట్ కడితే కూడా ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు మనం మాడితేనే అన్రిజిస్టర్డ్ చిట్లు ఊళ్ళో నడిపిస్తున్నాడు, మనకు తెలిసిన మామ ఇస్తున్నాడు, అన్న ఇస్తున్నాడు అంటే ఏంది అది అన్రిజిస్టర్డ్ చిట్. అవి రిజిస్టర్డ్ చిట్స్, వాటిలో రిటర్న్ తక్కువ వస్తుంది దీనికన్నా, మళ్ళీ వచ్చిన రిటర్న్ లో 30% ట్యాక్స్ కట్టాలి. అంటే నిజానికి ఏం రాదు, చాలా తక్కువ వస్తుంది. రిజిస్టర్డ్ చిట్స్ కన్నా అన్రిజిస్టర్డ్ చిట్స్ సేఫ్ కాదు, కానీ రిటర్న్స్ పరంగా ఎక్కువ వస్తాయి. వీళ్ళు మనకి అవసరానికి ఇస్తారు. మీరు అంత పెద్ద రిజిస్టర్డ్ చేస్తే అవసరానికి వాడు 100 షూటీలు అడుగుతాడు మిమ్మల్ని. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీ షూటీ పెట్టాలా, ఐటీఆర్ కావాలంటాడు, ఎక్కడి నుంచి వస్తుంది, నీకు ఆపదం పీక మీదకి వచ్చింది. అదే మీరు అన్రిజిస్టర్డ్ అయితే ఇంటి పక్కన దోలకపోయి వీళ్ళిద్దరు ఉన్నారుగా చిట్టి, వీళ్ళిద్దరు పెడతారంటే ఆ మాట ఇచ్చిండ్రా తీసుకో అంటాడు. సో పరిస్థితిని బట్టి మారిపోతుంది. చిట్టి రాంగ్ అంటానికి లేనే లేదు అసలు, ఎక్కడ పరిస్థితులు అక్కడనే. ఇప్పుడు క్రెడిట్ కార్డు మీద మినిమం బ్యాలెన్స్ కట్టదని కూడా చిట్టి తీసుకోని చెప్తాను నేను. క్రెడిట్ కార్డు మీద మీరు మినిమం బ్యాలెన్స్ స్టాప్లోకి వెళ్ళిపోతే మీరు కట్టే వడ్డీ 40% ఇయర్లీ. దానికన్నా చిట్టి ఎవడో తెలిసిన దగ్గర వేసుకుని ఎత్తుకుంటే ఇక్కడ కట్టేది 15-16 ఉంటుంది కదా, సేఫ్ కదా. అట్లా ప్రతిదీ కండిషన్ బట్టి. నార్మల్ గా ఇప్పుడు ఒక వ్యక్తి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, కొంచెం పర్సన్ కి చిట్టి కడుతున్నాడు, అతనికి ఒక టార్గెట్ ఉంది అనుకోండి, నాకు సిస్టమేటిక్ గా ఒక ఇన్కమ్ వస్తుంది. సో నాకు 3 years లో 5 years లో ప్రాపర్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేసి ₹1 కోటి రెవెన్యూ క్రియేట్ చేసుకుందాం అనుకున్నాను అనుకోండి. సో వాళ్ళు ఏ మెథడ్ ఎట్లా చూస్ చేసుకోవాలి? అండ్ ఇంటర్నెట్ లో కూడా ఏమన్నా ఇట్లాంటి సెర్చ్ కొట్టినాం అనుకోండి, ఫస్ట్ పాప అయ్యేది ఏంటంటే ఎస్ఐపి చేయండి అని అంటున్నాను. సరే నేనేం చేసిన అంటే ఎస్ఐపి అని చెప్పేసి నేను ఒక 1-2 years అది కొట్టినా ఇది కొట్టినా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎన్నో వస్తున్నాయి. మళ్ళీ దాని మీద నాలెడ్జ్ లేదు, ఎట్లాంటి ఫండ్లు ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్ మార్కెట్లో ఎస్ఐపి అన్నా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి అన్నా. అసలు ఈ ఎస్ఐపి అనేది అంటున్నారు, బట్ ఒక మంచి వెల్త్ క్రియేట్ చేసుకుందాం అంటే ఒక 3 years లో 5 years లో 1 crore లేకపోతే ఒక 10-15 years వరకు మంచి వెల్త్ క్రియేట్ చేసుకుందాం అంటే అసలు ఎట్లా? స్ట్రైట్ ఆన్సర్ ఎస్ఐపి ఇన్ మ్యూచువల్ ఫండ్. ఎప్పుడు 10 years అయితే 10 years 3 years అసలు రావద్దు అక్కడికి. మ్యూచువల్ ఫండ్ లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో అది ఎస్ఐపి అంటే మంత్లీ, లంసమ్ అంటే ఒక్కసారి మీరు పెట్టిన ప్రతి రూపాయి ₹2 అవుతుంది, కానీ దానికి 6 ఏళ్ళు పడుతుంది, 6 years పడుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక్క రిస్క్, ఈ 6 years పట్టే క్రమంలో ఫస్ట్ ఇయర్లో మీరు పెట్టిన ₹1 70 పైసలు కావచ్చు, 60 పైసలు కావచ్చు. వర్స్ట్ కేస్ ఫాల్ అయితే ఇక మనం పెట్టినాం, నెక్స్ట్ ఇయర్ ఫాల్ అయింది. ఇప్పుడు కరోనా ముందు పెట్టినది, కరోనాలో పడ్డదిగా. సో ₹100 పెడితే ₹70 అవుతుంది, కానీ ఆ 70ని కనుక పట్టించుకోకుండా మీరు ఉంటే 200 అవుతుంది. అది కానీ 6 సంవత్సరాలు పడుతుంది. సో అది దృష్టిలో పెట్టుకొని పెడితే ఇబ్బంది ఉండదు. కానీ 1-2 years లో పైసలు కావాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టొద్దు, పైసలు కావు. అవసరానికి అది కూడా రాదు, పెట్టింది కూడా తగ్గుతుంది. ఆ 6 years 10 years ఉంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ త్రూ ఎస్ఐపి ఈజ్ బెస్ట్. ఏ స్కీమ్ అన్నది నెక్స్ట్, దానికి ఇప్పుడు అబ్బాయిస్గా నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఓకే. మ్యూచువల్ ఫండ్ అయితే వెళ్ళినప్పుడు మళ్ళీ నేను యూట్యూబ్ చూసి పెడతా, గూగుల్లో సెర్చ్ చేస్తా కాకుండా నియర్ బై మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, చాలా మంది సర్వీస్ ఇస్తారు. వాళ్ళు చూసుకుంటే వాళ్ళు చెప్తారు మన గోల్ ఏంది, ఏ కేటగిరీ, మల్టీ క్యాపా, ఫ్లెక్సీ క్యాపా, మిడ్ క్యాపా, స్మాలా, దేంట్లో ఎంత చెప్తారు. నమ్మకుండా ఏం కాదు, సపోర్ట్ ఉంటుంది. రేపు ఇబ్బంది వస్తాయని ఇంటికి వస్తాడు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఎంత అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు మనకు అవసరం వస్తే ₹2 మెత్తి, కన్ఫర్మింగ్ కాదు, కామన్ ప్రాక్టీస్ కదా. అదే మ్యూచువల్ ఫండ్లో నెలకు ఒక 5,000 పెట్టిండు అనుకోండి, సంవత్సరానికి 60,000, 3 years పెట్టిండు, 1,80,000 పెట్టిండు, మార్కెట్ బాగుంది, 2.5 లక్షలు అయింది.
ఎన్ని లక్షల రూపాయలు అవసరం పడ్డది. ఒకటి మ్యూచువల్ ఫండ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, బటన్ నొక్కితే వస్తాయి, కానీ అప్పుడు నొక్కకుండా దాని మీద లోన్ తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ మీద లోన్ వస్తుంది, అది 15 నిమిషాల్లో వచ్చేస్తుంది. దానికి సివిల్ అక్కర్లా, ఇన్కమ్ ప్రూఫ్ అక్కర్లా. గోల్డ్ లోన్ ఎట్లా ఇస్తాడో మ్యూచువల్ ఫండ్ మీద లోన్ అట్ వస్తుంది. అది కూడా గట్టిగా అంటే 10.5 11%లో వస్తుంది. 10.5 తక్కువడి కదా, 30 వడ్డీ, 30 మితికి పైసలు వస్తుంది మీకు ₹1,00,000 కదా. ఇక సొంత అన్న తమ్ముడు మిత్తి చూస్తుంటే అరే నేనే ఇస్తారా మిత్తిగా అని చెప్పి తీసుకొని ఇస్తే అయిపోయా. సొంతోడే కదా, ఎగ్గొట్టినా పర్లేదు. అంటే అవసరం దానికి SWP అని ఉంటారు కదా, దానికి డ్రా చేసుకోరా? SWP చేయొచ్చు రిడెంప్షన్, కానీ మార్కెట్ నాకు 15-16% ఇచ్చినప్పుడు దాన్ని తీసుడు ఎందుకు? దాని మీద 10% అప్పు తెచ్చుకోవచ్చు కదా. దాని మీద అప్పు తెచ్చుకుంటే గుడ్. యాక్చువల్గా అందరూ అంటారు అప్పు ఉండకూడదు అంటారు. యాక్చువల్గా అప్పు అంటే లయబిలిటీ కదా. యాక్చువల్గా లోన్ ఈజ్ అన్ అసెట్ ఫర్ ది రిచ్ పీపుల్ అండ్ ఎంటర్ప్రైనర్స్. కార్పొరేట్ కంపెనీలకి లోనే అసెట్. అంటే మీరు మీ బుక్ లో కూడా లోన్ ఎప్పుడు బెస్ట్ అంటే ఇంటి లోన్ బెస్ట్, హోమ్ లోన్ అట్లాంటివి బెస్ట్. బట్ బయటకు వెళ్ళి ఎక్కువ తీసుకొచ్చే ఆ లోన్స్ అయితే కొద్దిగా రిస్క్ అని చెప్పి అన్నారు. అది సింపుల్ కదా బ్రదర్. ఇప్పుడు ఏమన్నాం, మ్యూచువల్ ఫండ్ 10.5 వస్తున్నాం, ఇయర్లీ 10.5, 30 వడ్డీ వేసుకోండి, ఇంచుమించు 30 వడ్డీ. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లో ఒక అతను డిసిప్లిన్ గా పెడుతుండు, కొంచెం ఎక్కువ పెడుతుండు, 5,000 స్టార్ట్ చేసిండు, 10,000కి పోయిండు, 15,000కి పోయిండు, గట్టిగా పెడుతుండు. ఇప్పుడు ఒక 50 లక్షలు అయింది. ఈ 50 లక్షల మీద లోన్ కొడితే 25 లక్షలు వస్తుంది, 25 లక్షలు వస్తుంది. కానీ అది 30 వడ్డీకి వచ్చింది కదా, తక్కువ వడ్డీకి తీసుకోవచ్చు కదా. ఇప్పుడు మంచిదా చెడ్డదా అంటే దాన్ని నిర్ణయించేది ఓన్లీ వడ్డీ. ఆ లాజిక్ మర్చిపోతుంది అందరూ. ఇప్పుడు సింపుల్ లాజిక్, ఇప్పుడు మీ దగ్గర అప్పు తీసుకున్నా, మీరు రూపాయి వడ్డీకి ఇచ్చిండ్రు, నా దగ్గర పైసలు ఉన్నాయి, మీకు ఇస్తే తీరిపోతుంది. పక్కన ఇంకో బ్రదర్ అడుగుతుండ్రు, అన్న నాకు ₹2 వడ్డీకి పైసలు అన్నాడు, కానీ పక్క గ్యారంటీ ఇస్తాడు, నా పక్కనే పొలం ఉన్నది, పొలం పేపర్లు ఇస్తున్నాడు, ₹2 వడ్డీకి ఇవ్వన్నాడు, నా దగ్గర పైసలు ఉన్నాయి, నేను మీకు తీరిస్తే బెస్టా ఆయనకి ఇస్తే బెస్టా? సేమ్ హోమ్ లోన్ అదే, మీరు హోమ్ లోన్ ఆ ఉన్నా సరే అది తీర్చుకున్నా దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్ అంట. వడ్డీ డిఫరెన్స్. ఇప్పుడు బ్యాంక్ ఓన్ బిజినెస్ ఏంది, ఇప్పుడు మన అమ్మ నాయన పోయేమో ఎప్పుడు చేసుకుంటారు భవిష్యత్తు కావాలని 7% ఇస్తుంటాడు, కొడుకు పోయి పర్సనల్ లోన్ తీసుకుంటాడు, వీడికి 18% ఇస్తాడు. పైసలు ఎవని ఈయనింట్లో పైసలే, వీళ్ళింట్లో నమ్మక వాళ్ళు ఎప్పుడు చేస్తే వీడు అప్పు తీసుకుంటే మధ్యలో ప్రాఫిట్ ఉనికి బ్యాంక్ ఓన్ కదా. దిస్ ఈజ్ కాల్డ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. నువ్వు 7%లా మెత్తికిచ్చి తీసుకొని నువ్వు 17% ఇచ్చినావంటే 10% ప్రాఫిట్. ప్రతిదానికి అదే లాజిక్ వాడాలా. అప్పు మంచిదా చెడ్డదా, అప్పు తీర్చకుండా ఆ పైసలు పెడితే దీనికంటే ఎక్కువ వస్తుందా, నాకు వస్తే అప్పు మంచిది. అందుకే క్రెడిట్ కార్డ్ అన్నిటికంటే చెత్త అప్పు, 45-50% కదా. ఇట్లా అప్పు ఇన్వెస్ట్మెంట్. అందుకని అంటే అప్పులు ఉంటే ఆస్తులు అమ్మని చెప్పింది కూడా అందుకే, మీరు చదువుకుంటారు బుక్ లో, అప్పులు ఉంటే ఆస్తులు అమ్మని చెప్పింది. ఎందుకంటే మీ ఆస్తులు ఎంతలో పెరుగుతున్నాయి పర్సెంటేజ్ లెక్క పెట్టాలి, ఎమోషన్ లెక్క పెట్టద్దు. కానీ అంత ఎమోషన్ వాడతాం కదా, ఇంకో 10 గుంటలు కలుపుతా అంటారు కదా. మ్యూచువల్ ఫండ్స్ అంటున్నాం, సింపుల్ గా ఫండ్ మనకి మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలి. బట్ కొంతమందికి క్విక్ గా మనీ అని ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అంటే 10 years, మనకు 5 years లో 1 crore ఎన్ని అయిపోయి టార్గెట్ పెట్టుకున్నాడు అనుకో ఒక మనిషి, అతను ఎట్లాంటి సిస్టమేటిక్ వెళ్తే బెస్ట్? విషయం చెప్తా. క్విక్ గా ₹1,00,000 చేయాలంటే 20,000 పడుతుంది, స్లోగా చేయాలంటే 10 ఏళ్ళు పడుతుంది. పెట్టుబడి అది అయినా క్విక్ గా చేయడం ముందు మీ పైసలు పోతాయి, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. క్విక్ గా క్రియేట్ చేయాలంటే 20,000 పడితే, స్లోగా అంటే 10 ఏళ్ళు అయిపోతుంది. ఎక్కువని కాదు, సేమ్ అమౌంట్. క్విక్ అన్నప్పుడు ఏంటి, యువర్ టేకింగ్ రిస్క్, లూజ్ అయిపోతారు పైసలు. క్విక్ అనే థాట్ వచ్చిందంటే పతనం స్టార్ట్ అయినట్టే. ఎక్కడ క్విక్ మనీ రాదు, స్లోగానే వస్తుంది వెల్త్. బెట్టింగ్లో వస్తుంది, పత్తాలాడితే వస్తుంది, గుర్ర పందాలు వస్తుంది, ఆన్లైన్ రమ్మి ఆడి పోగొట్టిన ఎంతమంది ఉన్నారు మీకు తెలిసి? చాలా మంది ఉంటారు. వీళ్ళంతా క్విక్ మనీ గురించే కదా పోయింది. అది క్విక్ మనీ లేదు, రాదు. అంటే చాలా మంది చూజ్ చేసుకున్నది అయితే మనీ ఎర్న్ చేయాలంటే బిజినెస్ ఇస్ పర్ఫెక్ట్. ఫాస్ట్ కాదు బిజినెస్ అంటే, యు ఆర్ టేకింగ్ రిస్క్, యు ఆర్ పుట్టింగ్ మనీ, యు ఆర్ పుట్టింగ్ టైం. మీరు 7 years వెళ్ళి చేస్తుండ్రు, ఇన్ అవే సర్వీస్, ఇన్ అవే బిజినెస్. కానీ దీనికి ఎంత టైం పట్టింది? స్కిల్, మనీ, పీపుల్ మేనేజ్మెంట్, సో ఇవన్నీ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది దీంట్లో. ఎన్ని నిద్ర లేకుండా ప్లానింగ్ చేసి కూర్చొని టీమ్ బిల్డ్ చేసి కదా, ఆ టైం లేకుండా రాదు క్విక్ గా. బట్ మనకు ఇప్పుడు ఎక్కువ మంది ట్రాప్ అయ్యేది ఏంటంటే, మీరు ఆన్లైన్ లో కానీ ఎవరు చూసినప్పుడు కానీ 3 years లో 1 crore సంపాదించడం ఎలా, 5 years లో సంపాదించడం ఎలా, అది పోగొట్టుకోవడమే. అంతే అంటారు ఇక, అది పోగొట్టుకోడే. 1 day కూడా పోగొట్టుకోవచ్చు ₹1,00,000 లేదు, అస్సలు అట్లా అవ్వదు. కంపల్సరీ ఒక సిస్టమేటిక్ వేలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఒక లాంగ్ టర్మ్ లో ప్లానింగ్ పెట్టుకుంటేనే మన ఎట్లా ఇన్కమ్ వస్తుందో దాన్ని అట్లా చేసుకుంటేనే వెల్త్ క్రియేట్ అవుతుంది. అంతే, స్లోగానే వెల్త్ క్రియేట్ అవుతుంది, క్విక్ గా అవదు. క్విక్ గా 80% అవుతుంది అనుకుంటే పైసలు పోతాయి. అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటిది, అసలు ఆ ఫండ్ మనం ఎట్లా అలొకేట్ చేసుకోవాలి? ఎమర్జెన్సీ ఫండ్ అంటే
అత్యవసరానికి వాడుకునే విధంగా డబ్బులు అందుబాటులో ఉండటం. అంటే నార్మల్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఎమర్జెన్సీ లెక్కనే మనం చేసేసుకుంటాం. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఎమర్జెన్సీ. అది కాకుండా ఇంకేమైనా అట్లాంటి ఫండ్ మనం పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే దేనికోసం పెట్టుకోవాలి? ఇది చాలా పాపులర్ అయిపోయింది ఎమర్జెన్సీ ఫండ్, కంటింజెన్సీ ఫండ్. 6 నెలల ఖర్చులు ఉండాలా ఇంట్లో, ఎంత ఇంకా సంపాదిస్తున్నామో అంతకు 6 మంత్స్ అట్లీస్ట్ ఖర్చులకో నెల ఇన్కమ్కో 6 మంత్స్ ఉండాలా మీ సేవింగ్స్ అకౌంట్లో అంటారు. నేనేమంటా అంటే సేవింగ్స్ అకౌంట్లో ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఏమైనా జాబ్ అయిందనుకోండి, అప్పుడు అట్లాంటి టైంలో అవసరం వస్తుంది కదా. వచ్చేది ఎక్కడున్నా పర్లేదు కదా. ఇప్పుడు నాకు 5 లక్షలు ఎమర్జెన్సీ ఫండ్, నా మ్యూచువల్ ఫండ్ లో 10 లక్షలు ఉంటే నాకు 5 లక్షలు బటన్ నొక్కితే వస్తుందిగా 15 నిమిషాల్లో. నా పిల్లానికి 15 లక్షలు బంగారం కొంటే నాకు 5 లక్షలు వస్తుంది కదా 10 నిమిషాల్లో. దాని గురించి ప్రత్యేకించి సేవింగ్స్ అకౌంట్ అక్కర్లా. బంగారం అమ్మడం అనేది కొద్దిగా అమ్ముడు కాదు, పెడదాం తక్కువ వడ్డీకి పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఇంచుమించు విలేజెస్ కూడా వచ్చినాయి కదా, ముత్తూట్లు ఇవన్నీ గోల్డ్ లోన్స్, తప్పేముండే కదా. సో నేనేమంటా అంటే అవకాశం ఉంటే గోల్డే ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకోండి. గోల్డ్ వడ్డీ తక్కువ కదా, 10% అంటే 30 వడ్డీ కదా. ఎట్లా గోల్డ్ ఉన్నది ఎవరు రోజు వేసుకోరు కదా. గోల్డ్ ఈజ్ ది బెస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ యాక్చువల్గా. మనం చేసే ఇన్వెస్ట్మెంట్ లో గోల్డ్ కూడా ఒక మన పోర్ట్ఫోలియోలో కొంచెం అలొకేట్ చేసుకోవాలి. ఎస్, అది ఆర్నమెంట్ రూపంలో పెట్టుకోవాలి. ప్యూర్ గోల్డ్ కాకుండా ఆర్నమెంటే పెట్టుకోవాలా, ఎందుకంటే ప్యూర్ గోల్డ్ లోన్ రాదు. కాయిన్ బిస్కెట్ లోన్ ఇయ్యరు. కొనుక్కుంటారు చాలా మంది 24 క్యారెట్స్ అని కొనుక్కుంటారు, కానీ అది తీసుకెళ్ళినప్పుడు బ్యాంక్ లోన్ ఇయ్యడు. మరి ఏం చేయాలి దాన్ని? ఇంకేం చేయాలండి, అందుకే అది కొనుక్కోవద్దంటే నేను. అదంతా ఇక మనీ కన్వర్షన్ కి దానికి పెద్దవాళ్ళు ముచ్చటది. దాన్ని మనం బంగారం చేయించుకోవాలి. అయితే ఒక ఆర్నమెంట్ లెక్క వేయించుకుంటే అప్పుడు మనకు లోన్ వస్తుంది. ఇక అప్పుడు అది అవసరం వచ్చినప్పుడు దాన్ని చేయలేదు కదా. ముందు కొనుక్కోడే ఆర్నమెంట్ కొనుక్కుంటే భార్య పిల్లలు వేసుకుంటారు, అందం. అవసరం వచ్చినప్పుడు డబ్బులు తక్కువ వడ్డీ కదా డబ్బులు. అదంటే ఇప్పుడు ఫార్మర్స్ కి బ్యాంక్ లో గోల్డ్ లోన్ కూడా తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, 7-8కి వస్తుంది. ఇప్పుడు అదే బంగారం ఉంటే అత్యవసరం వచ్చినా వ్యవసాయానికి అవసరం వచ్చినా దాన్ని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవచ్చు. ₹2 మిత్తి కానీ 30 మిత్తి బెస్ట్ కదా. 30 కూడా 60 పైసలు మిత్తి, అది 7% ఇస్తారు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటే గోల్డ్ లోన్. అందుకే అది ఎమర్జెన్సీ ఫండ్ కింద వాడుకోమని చెప్తా. ఇది ప్రాక్టికల్ కాదు. సేవింగ్స్ అకౌంట్ లో 2 లక్షల నుంచి కూడా ప్రాక్టికల్. అది ఉంటే ఏమైతుంది, టిమ్ అంటది, ఎవరో దోస్తు అడుగుతాడు, తీస్తాడు, ఇక మళ్ళీ అది వస్తుందా. ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది సేవింగ్స్ లో 10 lakhs 15 lakhs పెట్టుకుని ఉండాలి, ఎమర్జెన్సీ లెక్క ఎక్కడ ఉంటుంది అట్లా ఉండాలి అని చెప్పి అంటారు. అంటే నేను మా ఫ్రెండ్ సర్కిల్ లో నేను విన్నదైతే సేవింగ్స్ లో పెడితేనేమో 3-4% ఇంట్రెస్ట్ వస్తుంది. దాన్ని ఎఫ్డీగా పెడితే 6-7 వస్తుంది. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ పెట్టినా 6-7 వస్తుంది. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ కూడా 1 డేలో వస్తుంది, ఇన్స్టెంట్ గా రాదు. 1 డే పడుతుంది. 50,000 అయితే ఇమీడియట్ గా వస్తుంది. సేవింగ్స్ లో అసలు ఎంత మినిమం పెట్టుకుంటే బెటర్ మరి? అంత అసలు ఈ మధ్య మొత్తం డిజిటల్ ఫండ్ అని సేవింగ్స్ అకౌంట్ అయిపోతుంటారు పైసలు. నేనైతే సేవింగ్స్ అకౌంట్ ఉంచుకోద్దంట. సేవింగ్ అకౌంట్ బదులు లిక్విడ్ ఫండ్ లో పెట్టుకోండి. అది మీకు సేవింగ్ అకౌంట్ కన్నా డబుల్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. మొత్తం అది తెలవాలి కదా. ఇప్పుడు అందరికి లిక్విడ్ ఫండ్ అంటే ఏంది మళ్ళీ కొత్త అవుతుంది కదా. నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ మొదలు పెట్టి మీకు నాలెడ్జ్ ఉంటే మీరు సేవింగ్స్ అకౌంట్ లో ఏం ఉంచొద్దు. సేవింగ్స్ అకౌంట్ మీకు 3% 4% ఇస్తుంది పర్ ఇయర్. అదే పైసలు మీరు లిక్విడ్ ఫండ్ లో పెడితే 6.5 to 7 ఇస్తుంది. డబుల్ ది రిటర్న్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఉంటే అది మీ దగ్గర లేనట్టే పైసలు, మీ సేవింగ్స్ ఉంటే మీ దగ్గర ఉన్నట్టు. ఒక దోస్తుగానికి చెప్తే అరే మా 1 లక్ష అని ఇస్తా కదా, 4 రోజులు మా పైసలు వస్తాయి, మా మావిత్తరాడు కదా అంటాడు. ఇక వస్తుందా? అది కాబట్టి నేను ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే గోల్డ్, లిక్విడ్ ఫండ్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ లేదా గోల్డ్ ఈజ్ ది బెస్ట్. గోల్డ్ ఆర్నమెంట్ ఈజ్ ది బెస్ట్. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి కాకుండా వేరే ఎక్కడ పెట్టుకోవచ్చా ఎమర్జెన్సీ ఫండ్ అని? రియల్ ఎస్టేట్ లో ఎమర్జెన్సీ కాదు, అమ్ముడు పోదు కదా. ఈడు చచ్చిపోయినా ఈడు హాస్పిటల్ పడితే ఇటు పోయినా పోదు. ఇక ఈడు పోయినాక పెద్ద కర్మ కూడా ఉడుకోండు 11 రోజులు ఎవడుకొని పైసలు ఇస్తాడు, సంవత్సరానికి వస్తాయి పైసలు. మెయిన్ గా ఏమైతుంది అంటే మన సర్కిల్ లా ఒక అమౌంట్ ఉంది అనుకోండి, ల్యాండ్ గోల్డ్ కొంటారు కొంతమంది. గోల్డ్ నెక్స్ట్ టైం ఏంటంటే చిట్టీలు అంటే ఏంది సేమ్ ఎస్ఐపి లెక్క అనుకోండి, కొంచెం కొంచెం చేసుకొని ఒక టైం తర్వాత తీసుకుంటారు. ఇక మిగతా ఏంటంటే రియల్ ఎస్టేట్ పెట్టడమే. బట్ ఈ రియల్ ఎస్టేట్ అనేది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్? నార్మల్ గా రియల్ ఎస్టేట్ కరెక్టే, కాదనేది ఏం లేదు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తికి నికరంగా ఆస్తి ఒక 4 కోట్లు ఉందనుకోండి, సరే ₹1 ఉందనుకోండి, మొత్తం కలిపితే ఆ 4 కోట్లలో ఒక 25% రియల్ ఎస్టేట్ ఓకే. ₹1 ఉంటే 25 లక్షలు రియల్ ఎస్టేట్ ఓకే, కానీ మొత్తం రియల్ ఎస్టేట్ పట్టదు. బట్ మన ఊర్లలో ఉండేది మొత్తం రియల్ ఎస్టేట్, 99% రియల్ ఎస్టేట్ ఉంటుంది. అక్కడనే ప్రాబ్లం. అక్కడనేనంట ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదో వి ఆల్ బికమ్ రిచ్. బై అసెట్ వి రీచ్, బై క్యాష్ వీఆర్ పూర్. చాలా మంది అంత ఆస్తి ఉంటుంది, హాస్పిటల్ పడిపోతారు, నార్మల్ గా ఓల్డ్ అయిపోతారు. వాళ్ళ కొడుకులు కూడా భూమి అమ్మి కూడా లేకపోతే
చేసి వైద్యం కూడా చేయించడానికి ముందుకు సిద్ధపడరు. పడరు, ఎందుకంటే ఎట్లా వయసు అయిపోయింది కదా. అది ఒక లిక్విడ్ క్యాష్ లెక్కన సంథింగ్ ఉంటే ఇమీడియట్ డ్రా చేసి పెట్టేసి అప్పుడు అసలు కొడుకు మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కదా. ఓకే. ఇప్పుడు వీళ్ళు అడుగుతారు కొడుకుని, కొడుకు ఇస్తాడు, కోడలు టార్చర్ పెడుతుంది, దానివల్ల మనకి బీపీ డయాబెటీస్ అవసరమా? అందుకే నేను అసలు లేకుండా ఉండమంటలేదు కదా. కొంత పెట్టుకోండి, మీకున్న మొత్తం ఆస్తులో 25% పెట్టుకోండి. పొలాలు పెట్టుకోండి, స్థలాలు పెట్టుకోండి, ఇల్లు పెట్టుకోండి, మడిగ కొనుండి, కమర్షియల్ షాపులు కొనుక్కోండి, కథం. కానీ మొత్తం దాంట్లో పెట్టొద్దు. ఇప్పుడు ఏమైందంటే ఒక వ్యక్తికి 10 కోట్లు ఆస్తున్నది అంటే ఏం చెప్తాడు, సార్ మనకి 18 ఎకరాల పొలం ఉండే, అది 4 కోట్లు చేస్తుంది సార్. మనకి కమర్షియల్ బిల్డింగ్ ఉన్నది, అది 2 కోట్లు చేస్తుంది. మనం పెద్దలు కట్టినాం సార్ ఊర్లో, ఇది చేస్తుంది. మొత్తం ఇదే, మొత్తం రియల్ ఎస్టేట్. అంటే నేను ఏమంటే ఇండియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ 90% పీపుల్ అట్లే ఉన్నారు కావచ్చు నాకు తెలిసి, రియల్ ఎస్టేట్ లో ఉంటున్నారు. ఇదే అతిపెద్ద జబ్బు. నేనేమంటా, సముద్రం మధ్యలో ఉన్న వ్యక్తికి చుట్టూరు నీళ్ళే ఉంటాయిగా. అంటే మనకి దగ్గర సముద్రం లేదు, కానీ సముద్రం మధ్యలో ఉంటే మీరు చుట్టూరు నీళ్ళే, నీళ్ళకేం కొదవ ఉండదు. మరి తాగడానికి నీళ్ళు ఉంటాయి సముద్రంలో? అదే రియల్ ఎస్టేట్. మొత్తం పెట్టుకొని మురిసిపోడే కానీ అవసరం వస్తే ఉండవు బిడ్డ. పండగ దగ్గర అవసరమయ్యి అమ్మినా కూడా వాడిని బదనం చేసుడే, వాడి పని అయిపోయిందని చెప్పేసి అంతే. అట్లే ఉంది కదా సిచ్యువేషన్. అదే ఆ ప్రెస్టేజ్ కొరకబెట్టుకుంటారు. మనిషి చేయకూడని ఆర్థిక తప్పులు ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ అనుకున్నాం. ఒకవేళ అప్పు చేసిండు, అప్పు చేస్తే అసలు దాన్ని తీర్చుకోవాలంటే ఎలాంటి పద్ధతులు బెస్ట్? ఒకటి నార్మల్ గా అతను సంపాదించేది నెలకు 15,000, అనుకోని పరిస్థితుల్లో హెల్త్ ఖరాబ్ అయ్యో లేకపోతే పెళ్లిళ్ళు సంథింగ్ ఇక్కడ ఎక్కువ అప్పులు అవుతా ఉంటాయి. ఒక 10 lakhs 15 lakhs అప్పు అయింది, సంపాదన ఏమో 15,000 20,000 ఉంటుంది, అప్పులేమో 15 లక్షలు అట్లా ఉంటాయి. సో అది నార్మల్ గా విలేజ్లలో 2% తీసుకుంటే అయితే మాత్రం 3 years కి డబుల్ అవుతా ఉంటాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్న పర్సన్ మెయిన్ గా చేయాల్సిన పని ఏంటిది? ఇట్లాంటి విలేజ్ లో చాలా ఒకసారి ట్రాప్ లో దిగిపోతారు. ఎక్కడైతే దిగుతారు అంటే పెళ్లిళ్ళప్పుడు, హెల్త్ ఖరాబ్ అయినప్పుడు. పెళ్ళినప్పుడు ఎట్లా అంటే అనవసరంగా కుమ్మి పరేషుడు డిస్కస్ చేసేసి అక్కడ, అండ్ హెల్త్ అనేది సడన్ గా వచ్చేస్తుంది. హెల్త్ ఖరాబ్ అయిపోవడం వల్ల, ఇంట్లో ఏమో జరిగిపోవడం వల్ల సడన్ గా అప్పని మీద పడుతుంది. అట్లా అని చెప్పేసి 10,000 15,000 సంపాదిస్తున్న వ్యక్తి ఇమీడియట్ గా 30K 40K అయితే వెళ్ళిపోలేడు. ఇప్పుడు ఏం చేయాలి అసలు సిచ్యువేషన్ లో? అదే నేను చెప్తా, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ యాక్చువల్గా. అప్పు 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 ఉన్న వ్యక్తికి 1 గ్రాము బంగారం పెట్టుకున్న అర్హత లేదు, ఒక ఆస్తి పెట్టుకున్న అర్హత లేదు. ఎందుకంటే నీ స్థలం పొలం ఏదైతే ఉందో, నీ ఇల్లు ఏదైతే ఉందో, నీ బంగారం ఏదైతే ఉందో, అది ఎంత పెరుగుతుంది ఇయర్లీ? మా అంటే ఒక 10% పెరుగుతుంది. కానీ నువ్వు అప్పు ఎంతలో తెచ్చినావు? 24%. ₹2 వడ్డీ అంటే 24% కదా. మరి ఇప్పుడు 24%లో వడ్డీ కడుతూ 10% పెరిగేదాన్ని పెట్టుకోడేంది కదా. సో చాలా మంది ప్రెస్టేజ్, ఉన్న పొలం అంతా పరువు ఉంటుందా అంటాడు. అమ్మపోతే రేపు ఈ పొలం ఖచ్చితంగా పోద్ది, అప్పుడు కూడా పరువు పోద్ది, ఇంకా పరువు ఆగదు. నీకు కావాలంటే నువ్వు తెలివైన నువ్వైతే ముందు దమ్మ అప్పు తీర్చు, మళ్ళీ సంపాదించుకో. 0కి వస్తే జర్నీ స్టార్ట్ చేయొచ్చు, మైనస్లో ఉంటే నీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు 15,000 జీతం ఉన్న అతను, 15,000 సంపాదన ఉన్న అతను 5 లక్షలు అప్పు చేస్తే, 7 లక్షలు అప్పు చేస్తే ఇంకా దాన్ని వడ్డీకే సరిపోతుంది, సంపాదిస్తుంది. ఇంకెప్పుడు తిరుగుతుంది అప్పు? అన్ని కలలు కంటారు. ఇక ఏదో ఒక రోజు వస్తుంది మంచి రోజు ఎక్కడి నుంచి వస్తుంది? మనం మంచి పనులు చేస్తే తప్ప మంచి రోజు రాదు కదా. ఫస్ట్ అయితే వాళ్ళకున్న ఆస్తులు ఉంటే ఫస్ట్ కంప్లీట్ చేయాలి, ఫస్ట్ అప్పు తీరాలి. అందరికి ఇది కోపం వస్తుంది, అప్పులు తీరడానికి ఆస్తులు అమ్మేస్తాను, అమ్మడం తప్ప ఇంకా వేరే సొల్యూషన్ లేదు. ఆస్తులు అమ్మేసిన తర్వాత కూడా ఉంది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఏంటిది? మనం ఇంకా శిక్ష అనుభవించాలి, ఇక చేయడానికి తప్ప చేసి అంటే ఇంకేం చేస్తాడు బ్రదర్? ఏం అమ్ముకుంటాడు? ఇంకా ఏం మిగిలిపోతుంది? ఇప్పుడు చిట్టీలు వేసి మేనేజ్ చేసుడా, ఏమైనా బయటకి లోన్ తీసుకొని ఫస్ట్ ఎక్కువ హై ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని ఇన్కమ్ లేకుండా మేనేజ్ చేయలేం కదా. ఇప్పుడు ఒకటేంది, అప్పులు ఉన్నప్పుడు ఎక్కువ వడ్డీకి అప్పులు ఉంటే తక్కువ వడ్డీకి ఉన్న అప్పు దొరికి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ₹3 మిత్తి తెచ్చుకుని ఉంటాడు, చాలా పెద్ద రిస్క్. అప్పుడు చిట్టి వేసుకొని అది తీసుకుంటే చిట్టీలో పడే తక్కువ ఉంటుంది ఎఫెక్టివ్గా, అంతే కదా. కానీ చిట్టి కట్టడానికి ఇన్కమ్ ఉండాలి కదా. ఇక అంతకుమించి నాకు ఇన్కమ్ లేదు, ఆస్తులు లేదు, అప్పు ఉందంటే ఇక చేయగలిగింది ఏం లేదు. ఓపెన్గా చెప్పాలంటే తిరుగుకుంటే ఒక కిడ్నీ అమ్ముకొని తీసుకోవాలి, ఇక అంతే. పర్లేదు కదా, ఒక సింగిల్ కిడ్నీతో బతం వేస్తావు, అప్పులతో బతు కదా అనకన్నా. అంటే అప్పులతో బతి రోజు ఒకటి తిట్టినాను ఇంటికి, డయాబెటీస్ బీపీ వస్తే 5 ఏళ్ళకే పోతాడు, ఒక కిడ్నీ అమ్మినా 50,000 బతుడు. సింపుల్. అది ఇక నచ్చినా నచ్చకపోయినా అది నిజము. చాలా మంది రొటేషన్ పద్ధతిలో తిరిగి తింపి లాస్ట్ అదే కదా ఎప్పటికీ గంగలు కలిసిన చాలా మంది అంతే అంతే. అట్లనే అసలు మొత్తానికి జబ్బులు కనేటి కారణం అప్పులే. అక్కడే స్టార్ట్ అవుతుంది. నీకు నిద్ర ఎక్కడ పడుతుంది, ఆలోచన అంతా అదేనా. రేపు పొద్దుగా ఏం చెప్పాలి? సింపుల్ గా అట్లాంటి అప్పులు రాకుండా ఉండాలంటే ఈ పెళ్లిల కాడ, ఈ ఆరోగ్యం కాడ హెల్త్ ఇన్సూరెన్స్ ముందు అవి తీసుకోవాలా. పెళ్ళిళ్ళు కాడ
ఉన్న డబ్బులతో పెళ్లి చేయ, నువ్వు అప్పు తెచ్చి చేయకు, ఉన్న సున్నా చేసుకో. సైకిల్ అట్లా లేదు కదా మనుషులు, జీవితంలో వచ్చేది ఒకటేసారి, పెద్ద చేద్దాం ఏమేమో హైప్ లేపుదాం అని చెప్పి వేసి ఎక్కువ ఉంటారు కదా. పక్కా చేసుకోవచ్చు, కరెక్ట్. కానీ చూసుకోవాలి పెళ్లి మన చేస్తే ఇన్కమ్ లెవెల్స్ ఎట్లున్నాయి, మనం ఎంతవరకు తీసుకోగలుగుతాం, నువ్వు ఎట్లా పెళ్లి చేసినావు అనేది అమ్మ నాయనకు ఒక అచీవ్మెంట్. పెళ్ళి వెళ్ళిపోయినాక కూడా ఆ వీడియో చూసుకొని అందరు చెప్తుంటే మురిసిపోతారు, కరెక్ట్. కానీ దానికి ఎంత ఖర్చు పెట్టాలని ఒక లాజిక్. ఇప్పుడు ఒక్కతే బిడ్డ ఉన్నోనికి 10 కోట్లు ఉంటే వాడు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టచ్చు. వాడుకున్న నికర ఆస్తిలో 10% ఫైన్. కానీ వీనికి ఉన్నదే 1 కోటి రూపాయలు ఆస్తి, 1 కోటి రూపాయలు తగలేస్తే ఎట్లా? నెక్స్ట్ రోడ్డు మీద పడతారు కదా. సో అంబానీ 100 కోట్లు పెట్టినంటే వానుకున్న మొత్తం దాంట్లో 1-2% పెట్టాడు. నువ్వు కూడా అదే రూల్ ఫాలోగా. పెళ్ళి అంటే 10 మంది 20 మంది చేసేది కాదు కదా, కనీసం 800 మంది పిలవాలి కదా. సో కాబట్టి ఇప్పుడు 2 పిల్లలు ఉంటే నీకున్న మొత్తం ఆస్తులో ఒక 10%, మ్యాక్సిమం 20% కలిపి 2 పెళ్లి చేయి. దాంట్లో నువ్వు గొప్ప చేయగలిగితే చేయి కదా, చెయ్యి. కానీ నీ దగ్గర లేని డబ్బులతో పెళ్లి చేయకు, ఉన్న దాంట్లో చేసుకో, గ్రాండ్గా చేసుకో. అప్పు చేస్తే కష్టం. అంటే ప్రాబ్లం అయిపోతుంది అంటే షో ఆఫ్ ఎక్కువ జనాలకు, నన్ను తక్కువ చూస్తారేందా అని చెప్పేసి ఈ యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంటే సొసైటీ గురించి బతకొద్దు, ఫ్యామిలీ గురించి బతకాలి. అంతే. ఇప్పుడు మొన్న ఒక ఆవిడ వచ్చింది, ఒక కాలేజీలో లెక్చర్గా చేస్తుంది. వాళ్ళ పాపది ఎంఏ అయిపోయింది, మ్యారేజ్కి రెడీగా ఉన్నది. వీళ్ళు సంబంధం చూస్తుంటే వీళ్ళు ఇస్తుంటుండ్రు 1 కోటి రూపాయల దాకా అది ఇది ఖర్చులని. ఆ పాప ఏమన్నదంట, ఎందుకు మీరు అన్ని పైసలు వేస్ట్ చేస్తారు, నాకు ఇవన్నీ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుని ఎస్ఎఫ్ఎల్ పెట్టుకుంటా, నెలకు 50-60 వేలు వస్తే నచ్చిన పని చేసుకుంటా కదా. క్రియేటివ్ సైడ్ ఉన్నది ఆమె, అది బాగుంటుంది మమ్మీ, ఎందుకు మీరు పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు అన్నదట. ఆమె ఏమన్నా తెలుసా, ఆ వచ్చినోడు మంచోడు చెడ్డోడు మీకు తెలుసా, అంతా చేస్తే రేపు వాడు ఊడిపోతే. అంతే కదా. ఇప్పుడు నార్మల్ గా టిపికల్ గా పిల్లల చదువుల మీద కొంతమంది పేరెంట్స్ పెట్టరు, మనీ పెట్టకుండా ఏం చేస్తారు, పెళ్లి కోసం ఉంచి పెడతారు. అదేదో నువ్వు చదువు మీదనో వాళ్ళ ఇంప్రూవ్మెంట్ మీదనో అంతేందుకు ఒక కొడుకు బిజినెస్ పెడతా అంటే ఇయ్యరు, పెళ్లిలో మాత్రం 20 లక్షలు ఖర్చు పెడతా అంటే రెడీ అంటారు. మంచి టాపిక్ పట్టుకో. ఇక్కడ సైకాలజీ కానీ మనుషులది ఆర్థిక ప్రణాళిక గంగలు వస్తుంది ఇక్కడనే. నేను చెప్తా మీకు 2 స్టోరీలు నా దగ్గర. ఫస్ట్ ఒక స్టోరీ చెప్తా, కావాలంటే సెకండ్ స్టోరీకి పోదాం. ఒక వ్యక్తి వచ్చిండు ఫైనాన్షియల్ ప్లానింగ్కి, 2 బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డ ఎంబీఏకి వస్తుంది, డిగ్రీ అయిపోయి. ఇంకో బిడ్డ ఇంటర్మీడియట్ ఉండే. ఆయన అంటాడు, సార్ నాకు ఇప్పుడు ఉన్నాయి 2 సార్ నా లైఫ్లో. మా వైఫ్ ఆల్రెడీ VRS తీసుకున్నది, ఆమెకు వచ్చే పెన్షన్ మా ఇద్దరు సరిపోతుంది, ఆరోగ్యంగా ఉన్నాం, మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నది. ఓకే, గవర్నమెంట్లో చేసింది, VRS తీసుకుంది, బట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మాకు ఆరోగ్యంగా ఉన్నాం, మేము వెజిటేరియన్స్, ఖర్చులు కూడా ఏముండవు సార్, 2 బిడ్డలు వాళ్ళు బాగా చూస్తాను. ఓకే చెప్పండి అన్న. సార్ ఇప్పుడు ఆలోచన ఏంటంటే వీళ్ళు MBAకి 6 లక్షలు అవుతుంది సార్, చదువుకి 12 లక్షలు అవుతుంది, పెళ్ళిళ్ళకి 30 లక్షలు లేకుండా గడవదు మా దాంట్లో. అంటే 60 లక్షలు 2 పెళ్ళిళ్ళు, 12 లక్షలు చదువులు, 72 లక్షలు కావాలి బరాబర్. దీనికి మాకున్నాయి ఆప్షన్ ఏంటంటే సార్, రిటైర్మెంట్ అప్పుడు వచ్చిన పైసలతోని ఒక స్థలం కొన్నాం, కానీ అది అమ్ముడు పోదు, మేము చేసిన తప్పని అర్థమైంది. మాకు 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఒకటి అమ్మితే 75 లక్షలు వస్తుంది ఏది అమ్మినా. ఇప్పుడు అది 75 పెడితే చదువులు పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఇంకోటి మాకు ఉంచుకుంటాం, మాకు పెన్షన్ ఉన్నది. కరెక్టేనా అన్నాడు. కరెక్టేనా అంటే కరెక్టే, కానీ కరెక్ట్ కాదన్న. అంటే ఎందుకు కరెక్ట్ కాదన్నాడు. మేము ఆలోచన తప్పున్నదన్న. ఏం తప్పున్నది చెప్పు, నా ఆలోచన బిడ్డకు పెళ్లి చేయడం తప్ప చదివించడం తప్ప అన్నాడు. ఆయన అంటాడు, మీ ఆలోచన తప్పున్నదన్న. అంటే మీరు ఏమంటారు, ఆలోచన తప్పండి, నా బిడ్డలకి పెళ్లి చేయొద్దు అంటారు, చదివించొద్దు అంటారు అన్నాడు. సార్ మీ బిడ్డలకి మంచిగా చదివించండి, పెళ్లి చేయండి, కానీ మీ బిడ్డని చదివించండి, పెళ్లి చేయండి. కానీ తప్పేందంటే మీరు ఏమన్నారు నాతోని, పెళ్ళికి 30 లక్షలు అన్నారు, చదువుకు 6 లక్షలు అన్నారు. ఒక్కసారి దాన్ని రివర్స్ చేసి చూడండి సార్, రిజల్ట్ ఏముంటుందో అన్న. అంటే వాట్ డూ యూ మీన్, రివర్స్ చేయమంటే ఏముంటున్నావు, MBAకి 30 లక్షలు పెట్టమన్నావు అని అన్నాడు. అవును అన్న. అవుతుందా 30 లక్షలు? నేను నా బిడ్డని బయటకు అయితే పంపాను, హైదరాబాద్లో చదివిస్తా, హైదరాబాద్లో MBAకి 30 లక్షలు అవుతుందా అన్నాడు. సార్ మీరు ఎప్పుడైనా చెక్ చేసినరా, హైదరాబాద్లో 30 లక్షలు అయ్యే కాలేజ్ లేదా MBA అన్న? ఒక కాలేజ్ ఉన్నది నాకు తెలుసు, మా బిడ్డ చెప్పింది అన్నాడు. ఏ కాలేజ్ సార్ అన్న? వాక్సన్ యూనివర్సిటీ అని ఉన్నదంట, అక్కడ 28-29 లక్షలు అవుతుంది అన్నది MBAకి అన్నాడు. అదే సార్, ఇన్ కేసు అక్కడ MBA చేపిస్తే మీ పెద్ద పాపని ఫస్ట్, మీ పాపకి ఎంత సాలరీతో జాబ్ వస్తుంది అని అడిగిన. నేను చూసిన వాళ్ళ వెబ్సైటు చాలా ఎక్కువ రాసిండ్రు. సో అంత రాకపోయినా మంచి ప్యాకేజ్ వస్తుంది. మంచి ప్యాకేజ్ కాదు సార్, మీ బిడ్డకి లవరా బాగా చదువుతుంది, ఎంత వస్తుందన్న. సరే వాళ్ళు చెప్పిన దాంట్లో సగం వచ్చినా ఒక 12 లక్షలు వస్తుంది కదా అన్నాడు. ఇప్పుడు మీ పాప MBA అక్కడ చదివింది, 12 లక్షలు ప్యాకేజ్ వచ్చింది, రాగానే పెళ్లి చేసుకుంటుందా? చేసుకోదు కదా, 3 years అవుతుంది కదా టైం. మరి 3 years పోతే మీ అమ్మాయి జీతం ఎంత ఉంటుంది? పెరుగుతుంది కదా 12 లక్షల నుంచి. ఎంతవరకు వచ్చి ఉంటారు మీరు? 15 కావచ్చు, 20 కావచ్చు. ఆయన 28-30 20 అవుతుంది. మరి మీ అమ్మాయికి 20 లక్షల జీతం ఉంటే నువ్వు తెచ్చేవానికి ఎంత ఉండాలి జీతం? వానికి కూడా కనీసం 20 ఉండాలి. సరే ఏమేమన్నా చూసుకున్నా వానికి 20 ఉంటుంది, ప్రాక్టికలే కదా.
అంటే పెళ్లి నాటికి వాళ్ళిద్దరు కంబైండ్ ఎంత ఉంటుంది జీతం? 40 లక్షలు 40 లక్షలు ఉంటుంది. ఇది నేను చెప్పిన కేస్ 2. యూ గో టు కేస్ 1. నువ్వు మీ పాప నామకాలు ఏదో వచ్చినావు 3-4 లక్షలు పెట్టి, జాబ్ వస్తుందా రాదా గ్యారంటీ లేదు, వచ్చినా 3 లక్షలు వస్తుంది, 3 ఏళ్ళ తర్వాత 5 లక్షలు అవుతుంది. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చేవానికి ఎంత ఉంటుంది ప్యాకేజ్? 10 లక్షలు అనుకోండి, 8 లక్షలు 7 లక్షలు. ఇద్దరు కలిపి ఎంత ప్యాకేజ్? 15 లక్షలు 20 లక్షలు. ఇద్దరు కలిపి 15 లక్షలు ఉంటే జీతం బాగుంటుంది, ఇద్దరు కలిపి 40 లక్షలు ఉంటే జీతం బాగుంటుందా? ఇది ఎవరి చేతులు ఉంది? మన చేతుల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు నిజమేందంటే అంత పైసలు పెట్టినా వస్తుందన్న గ్యారంటీ ఉందా అంటారు. కానీ నిజమేందంటే ఇవాళ రేపు పిల్లలు టాలెంటెడ్ అయితే కెరీర్లో సెటిల్ అవుతారని కాదు, పేరెంట్ దగ్గర ప్లానింగ్ అండ్ పెట్టగలిగే శక్తి ఉంటేనే సెటిల్ అవుతారు. మీరు బీటెక్ చేసింది కదా శ్రీకాంత్, మీరు బీటెక్ చేసింది కదా, ఎంటెక్ చేసింది కదా, మీ బ్యాచ్ బీటెక్లో డల్గా ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది ఎంఎస్లకి వెళ్ళి ఈరోజు ఎక్కువ సంపాదిస్తున్నారు? మంచి క్లెవర్ స్టూడెంట్స్ ఉన్నారు, అండ్ నార్మల్గా ఉండి కూడా క్లెవర్ ఉన్న వాళ్ళు డామినేట్ చేసుకుంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఆయన బయటికి వెళ్ళి ఎంఎస్ చేయబట్టి కదా అయింది అది. అంటే ఇప్పుడు ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలా? వాళ్ళ అమ్మ నాయనకి ఇవ్వాలి. క్లెవర్ లో 2 లక్షలు అట్లా సంపాదిస్తే అక్కడ 12-15 లక్షలు ఉన్నాయి. అంటే వీళ్ళు బయటికి పోబట్టే కదా, బయట పోంటే పైసలు అయినాయి కదా, పేరెంట్స్ పైసలు పెట్టబట్టే కదా. అంటే ఇప్పుడు దీని అర్థమైంది, ఒక క్లవర్ అయితేనే సెటిల్ అయ్యింది, దానికి తోడు పేరెంట్స్ దగ్గర సపోర్ట్ ఉండాలి, ప్లానింగ్ ఉండాలా. ఇప్పుడు అమ్మాయిలకి ఎంత అవసరం అది? ఇప్పుడు నా 20 లక్షలు సంపాదించే అమ్మాయి హస్బెండ్ కింద వంగమని ఉంటుందా? కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా లైఫ్లో. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలా 3 years ఆమె జాబ్ చేస్తే ఎంత సంపాదిస్తుంది? ఆమెనే సంపాదిస్తుంది 40-50 లక్షలు. ఆ 50 పెట్టి పెళ్లి చేయ కదా, ఎవడొద్దండి నిన్ను. నువ్వు అనుకున్నది 30 లక్షల పెళ్ళి, ఇప్పుడు 50 లక్షల పెళ్ళి అవుతుంది. ఇంకా లైఫ్లో తిరిగి చూడదు. నీ బడ్జెట్ సేమ్, నీ ఆలోచన మార్చుకోవాలి. పెళ్ళికి పెట్టద్దు దాంట్లో, నీ పెళ్ళికి పెట్టు, నీ బిడ్డ సంపాదించిందే పెట్టు పోయి, కానీ ముందు చదివించు గట్టిగా, ఆమె కాళ్ళ మీద ఆమె నిలబెట్టు. అది చదువుకి పెట్టాలన్నా పెళ్ళికి పెట్టాలన్నా రెండింటికి పెట్టాలా, కానీ దేనికి ఎక్కువ పెట్టాలా? చదువుకి ఎక్కువ పెట్టాలి. ఇక చదువుకి పైసలు తగలేదు అంటే ఇక మనం ఏం చెప్పలేం కదా, మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. చూస్తున్నాం, విట్నెస్ చేస్తున్నాం, అందరు ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం కదా. సో కాబట్టి చదువుకే ఎక్కువ పెట్టాలి, మిగిలితే పెళ్ళికి, లేదంటే వాళ్ళే సంపాదించుకొని పెళ్లి చేసుకుంటారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, సెకండ్ ఎగ్జాంపుల్ గుర్తుంచుకున్నారు మీరు, అది చెప్తా. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చిండు ఫైనాన్షియల్ ప్లానింగ్కి 3 years బ్యాక్, సమ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిండు. చాలా టెన్షన్లో ఉన్నాడు. నేను లోన మాట్లాడుతున్నా వేరే క్లయింట్తో, నేను బయట ఉన్నాడు. పెద్ద అయినా నేను తట్టుకోలేకపోయినా ఆయన టెన్షన్ని. 10 minutes వరకు బయటకు వెళ్తుండు, స్మోక్ చేస్తుండు, వస్తుండు, అర్థమైపోతుంది స్టోరీ. ఇక ఇవన్నీ ఇమీడియట్గా రమ్మని చెప్పిన. చెప్పండి సార్ అన్న. సార్ నేను కర్ణాటకకి వెళ్ళి వచ్చిన అన్నాడు, బెంగళూరుకి వెళ్ళి వచ్చిన. చెప్పండి సార్. సార్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదామని వచ్చిన సార్. నేను ఒక పని చేసిన లైఫ్లో, అది నేను చేసింది కరెక్టో రాంగో మీరు చెప్తే నేను వెళ్ళిపోతా సార్ అన్నాడు. నేను ఎవడు సార్ చెప్పాను, నువ్వు చేస్తుంది కరెక్ట్ రాంగ్? మీరు చెప్పే సిచ్యువేషన్ చెప్తే మర్డర్ చేసిండు అన్నట్టు చెప్తుంది సిచ్యువేషన్ అక్కడ. నేనెవరు సార్ అంటే, లేదు లేదు మీరే చెప్పాలి. నేను చెప్పు సార్ అండి అంటే, సార్ నేను ఒకరోజు మీ వీడియో చూస్తున్నాను నైట్. రెగ్యులర్గా నాకు పెగ్గేసే అలవాటు ఉన్నది, 2 పెగ్గలేస్తా. అటువంటిది మీ వీడియో నేను పెగ్గు దాక్కుండా మీ వీడియో చూసిన, నాకు ఎక్కడో కొట్టింది సార్ అది. ఇక అట్లనే 1 గంటకల్లా ఫుల్ బాటిల్ ఖతం అయిపోయింది అన్నాడు. ఏమో సార్ చెప్పకండి ఎవరికైనా చెప్తే నా పరువు పోతుంది, నా వీడియో చూస్తే ఫుల్ బాటిల్ తాగలేదు సార్ అన్న. లేదు లేదు సార్ ఆలోచనలో పడ్డా. దాని తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకొని, మా కూతురుది ఇంటర్మీడియట్ అయిపోయింది, నేను ఒక నిర్ణయం తీసుకున్నా ఆ రోజు మందు దాకా ఆలోచించుకుంటూనే. ఆ నిర్ణయం ఏంటంటే మా పాపను ఎట్లయినా మెడిసిన్ చేపిద్దామని ఫిక్స్ అయినా. ర్యాంక్ రాలే. సో కంప్లీట్ పేమెంట్ కోటలో నేను మా దగ్గర ఎమ్మెల్యేని పట్టుకొని ఒక కాలేజీలో మాట్లాడిపించిన. వాళ్ళు ఒప్పుకున్నారు 1 crore ఇంచుమించుగా మేనేజ్మెంట్ కోటలో మెడిసిన్ సీట్. సో వాళ్ళు 2 daysలో నాకు కన్ఫర్మ్ చేసిండ్రు, ఓకే మీరు వచ్చి జాయిన్ కావచ్చు అని. నేను మా బిడ్డని పిలిచి చెప్పిన, ఇట్లా నీకు పలానా మెడికల్ కాలేజ్లో సీట్ కన్ఫర్మ్ అయింది నాన్న, పోదామని. అన్నది వద్దు డాడీ అన్నది. ఏందిరా మెడిసిన్ సీట్ అంటే వద్దంట అంటే, అయితే నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నదట. టెన్షన్ అయిపోయింది. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన కూతురు పర్సనల్గా మాట్లాడే ఎటువంటి తండ్రికి తీసుకెళ్ళి చెప్పరా అన్నాడు. అది కాదు డాడీ, మనకున్న ఆస్తులన్నీ పోగొట్టిండ్రు కదా మీరు, ఇంకేం లేవుగా మన దగ్గర. ఇప్పుడు మళ్ళీ ఉన్నది కాస్త మీరు నన్ను మెడిసిన్ చెప్తే మీకే ఉంటుంది డాడీ. తమ్ముడు ఇంకా ఏదో నాకు వాడి మీద నమ్మకం లేదు, వాడు చదివే రాదు కదా, వద్దు డాడీ పైసలు ఉంచుకోండి, నేనే B.Pharmacy ఏదో చేసుకుంటలే, మెడిసిన్ వద్దు. మీరు మెడిసిన్ చేపించినా మెడిసిన్ మీద పెద్దగా ఆపర్చునిటీస్ లేవు డాడీ. మళ్ళీ పీజీ అంటే ఇప్పుడు ఈ సీట్ కొట్టలేదని ఆ సీట్ కొట్టలేను, అది 2-3 కోట్ల ముచ్చట, ఇంకా అవ్వదు కదా, వద్దు డాడీ వదిలేండి. లేదురా నువ్వు చెయ్యి, నేను ఇది అయిపోయాక నేను పీజీ కూడా చేపిస్తానట. ఎట్లా చేపిస్తాడు డాడీ 2 కోట్లు అవుతుంటే, లేదు ఈ 5 ఏళ్ళు నేను సంపాదిస్తాను మళ్ళీ రియల్ ఎస్టేట్ చేసి, కానీ నువ్వు నా మాట ఏం చేయను అన్నాడు. వద్దు డాడీ అంటే, నీకు ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకో బిడ్డ అన్నాడు. చెప్పండి డాడీ అన్నది.
మీ అమ్మ మంచిదా నేను మంచి ఉన్నారా డాడీ అని అడిగాను. ఖచ్చితంగా మా అమ్మయ్య మంచిది కదా డాడీ, నువ్వు ఎప్పుడు బాధ్యతగా లేవు, మా 9th క్లాస్లో నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయి 6 నెలలు రాలే, మమ్మీ రోజు ఏడ్చేది, స్కూల్ ఫీజు కట్టడం కూడా చాలా ఇబ్బంది అయింది, నువ్వు ఎప్పుడు పట్టించుకోకదు డాడీ, మమ్మీయే మంచిదంటే నువ్వు 100% కరెక్ట్ చెప్పినావు బిడ్డ, మీ మమ్మీయే మంచిది. నేను చేసిన తప్పు నువ్వు ఇంత అయినాక నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఎంత రిగ్రెట్ ఫీల్ అయినా నేను చేసిన తప్పులకి మీ అమ్మ భరించలేని పరిస్థితి వస్తే గట్టిగా నన్ను ప్రశ్నిస్తే సమాధానం లేక నేను చేసుకునేది. నేను చేసినంత తప్పు ఇవి రియలైజ్ అయినా, కానీ నేను తప్పు తీసుకోవడానికి నాకేం అవకాశం లేదురా. ఇప్పటికీ మీ అమ్మ నన్ను ఏమి దాని కాళ్ళు పట్టలేదు. నాకు ఇంత షుగర్ వచ్చి డౌన్ అయితే మీ అమ్మనే చూసుకుంటుంది నన్ను. సో మీ అమ్మ నాకంటే అందగత్తే, ఆస్తులు పట్టుకొచ్చింది. మరి ఎందుకు అంత నరకం అనిపించింది, వెళ్ళిపోవచ్చు కదా నా దగ్గరికి వెళ్ళని అడిగినట్టు. ఎట్లా వెళ్తుంది డాడీ పిల్లలు ఉన్నాక నాది, పిల్లలు ఉన్నారు కదా డాడీ ఎట్లా పోతుంది అన్నాడు. పిల్లలు ఉందని కాదురా, అది బయటికి పోయింది, బయటికి వెళ్ళి బ్రతకగలననే ధైర్యం లేక మేము వెళ్ళిపోయింది. అది ధైర్యం ఉంటే వెళ్ళిపోయేది. ఇప్పుడు వీళ్ళ నాన్న IRS అని వాళ్ళ ఆమెను ఈయనకి ఇచ్చిండ్రు, ఈయన ఎప్పుడు రెస్పాన్సిబుల్ లేడు, మొత్తం పోటిండు. వీళ్ళ నాన్న చచ్చిపోతే కూడా వీళ్ళ అమ్మ అన్నదట, అరే నాన్న ఒక్కటే కోరుకున్నాను నిన్ను, ఎట్లా పెన్షన్తో బతా కానీ నేను బతుకున్నంతకాలం ఇల్లు అమ్మకరా, నా పరువు నిలబెట్టాను కోరిందట. నేను అంత వెదవను సార్ అని ఆయన చెప్పిండు. ఇప్పుడు బిడ్డకు చెప్పిండు. సో మరి మీ అమ్మ ఎందుకు వెళ్ళిపోలేదురా అంటే బ్రతకగలననే ఈయన చెప్పిండు, బ్రతకగలననే ధైర్యంలాగా వెళ్ళిపోలేదురా, అంతేగాని పిల్లలున్నాను కాదు. అదే ఆమెకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించుకుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయేది కదా, ఈ నరకం తప్పించుకునేది కదా. రేపు నీకు ఆ పరిస్థితి రావద్దంటే నేనేం చేస్తా, పరిస్థితి రాదు చెప్పు. నీకు సంపాదించుకునే శక్తి ఇస్తే పరిస్థితి రాదు. నేను అందగానే పట్టుకొస్తా, డబ్బు నుండి పట్టుకొస్తా, వాడు నాకులా చేయడానికి గ్యారెంటీ ఉన్నది నేనే వదనైనప్పుడు. ఇప్పుడు నేను ఖచ్చితంగా నువ్వు మెడిసిన్ చేయి, కష్టపడు, పాసుగా పీజీ సీట్. కానీ ఆమెనే ఆర్థిక పరిస్థితి ఊహించుకొని మరీ ఎక్స్పెన్సివ్ ఉంది అని చెప్పి చెప్తుంది కదా. ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడు, నువ్వు ఫస్ట్ మెడిసిన్ చేయరా, మళ్ళీ నువ్వు పీజీ చేపిస్తా, నేను 2 కోట్లు అవుతుంది, పేథాలజీ రేడియాలజీ చేపిస్తా, నువ్వు ఎక్కడ సైన్ పెట్టా నీకు నెలకు 1,00,000 వస్తుంది. నీకు గనక 1,00,000 వస్తే, సంతకం పెడితే 1,00,000 వస్తే, నీ అత్త నేను డామినేట్ చేయదు. నీ హస్బెండ్ నాకులాగా అయింది అనుకో, వాడిని వదిలేసి ఇంకోని చేసుకో. వాడు అదేవాడిని అనుకో, వాడిని వదిలేసి ఇంకోని చేసుకో. సొసైటీ గురించి ఆలోచించకు. నేను బాధపడను, నేను హ్యాపీ. నిజంగా నువ్వు 2 లక్షలు సంపాదిస్తే నువ్వు నాకు 50,000 ఇచ్చినా నేను హ్యాపీనే. నిన్ను ఎవడు అడగడు కదా. ఇప్పుడు బిడ్డ 2 లక్షలు సంపాదిస్తే 50,000 నాన్నకి ఇస్తావు అడుగుతాడా? అడగడు కదా. అంటే నువ్వు నన్ను కూడా చూసుకునే పరిస్థితి వస్తుంది నాన్న. కాబట్టి నా మాటిను, నువ్వు మెడిసిన్ చేయని చెప్పినా సార్, నేను చేసిన తప్ప రైట్ అని అడిగిండు. ఏమని చెప్పాలి నేను? రైటే కాకపోతే ఇది ఇన్కమ్ లెవెల్స్ సంపాదిస్తాడు, సంపాదించకపోతే మళ్ళీ మధ్యలో లేదు ఉన్నదంతా ఊడుస్తాడు, మొత్తానికి చేపిస్తాడు, ఇక మధ్యలో ఆగదు కదా. దీనికి రెడీ చేసిండు, లేకపోతే అసలు లేకున్నా కూడా తీసుకొచ్చి పెడితే మాత్రం ప్రాబ్లం. ఆమె కరెక్ట్, ఆమె కరెక్ట్ అంటే ఈయన వీళ్ళ భార్యని ఇంత చేసిండు, కూతురుకి రాకూడదని కూతురు వేరినాక ఆలోచన వచ్చింది. ఓకే అన్నాడు, ఇది ఒక్కటే సార్ మీరు చేసింది రైట్ అని చెప్పిన. మీరు లైఫ్లో చేసిన ఒక్కొక్క రైట్ ఇదే కదా, నువ్వు ఇప్పటిదాకా చేసినా క్షమించడానికి తప్పులే కదా. ఓకే, ఈ స్టోరీ కొంచెం పంచుతా. ఇదే విషయం ఇంకొక ఫ్యామిలీకి చెప్తున్నా. ఆయన 2 బిడ్డలు వేసుకొని వచ్చిండు, నాకు ఆయన ఎక్కడో తేడా కొట్టింది, ఆయనకు అర్థం కావాలని ఇదే ఎగ్జాంపుల్ చెప్పిన. నేను చెప్తుంటే వాళ్ళ వైఫ్ ఏడుస్తున్నది నా ఎదురు నుంచి గట్టిగా, ఎందుకంటే ఆమె ఇదే నరకం అనిపిస్తుంది. ఆమె ఏడుస్తున్నది, ఈ పక్కనున్న క్యాండిడేట్ ఆమె ఏడుస్తుంటే కనీసం ఆమె వైపు చూట్లా, అంటే ఒప్పుకుంటుండు, కనీసం నా కళ్ళల్లో కూడా కళ్ళు పెట్టి చూట్లా. నేనేం నమ్ముతాంటే పెదాలు అబద్ధం చెప్తాయి, కళ్ళు చెప్పవు. ఐ కాంటాక్ట్ చూడలేని పరిస్థితికి వెళ్ళిపోయినా అంటే ఆయన ఎదవని ఆ రోజు ప్రూవ్ అయిపోయింది. బిడ్డల ముందు, భార్య ముందు ఇంక లేచి వెళ్ళిపోయి మా దగ్గర రాలే. కొన్నిసార్లు తప్పదు. ఇప్పుడు మనం వాళ్ళకి మంచి జరగాలంటే పొగట్టమే కాదు, చెప్పాలి కదా అట్లా. కాబట్టి మీ పిల్లలు అంటే అమ్మాయి ఉంటే, ఆ అమ్మ కనుక సంపాదించుకునే శక్తి ఉంటే నరకం అనిపించాల్సిన అవసరం లేదు. కానీ ఆ ధైర్యము సంపాదించుకునే శక్తి లేకపోతే జీవితకాలం నరకం అనిపిస్తుంది. అది తెలిస్తే ఒక తండ్రి తట్టుకోలేడు రేపటి రోజు, కానీ ఏం చేయలేడు. నువ్వు ఆమెకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తే ఆమె నన్ను పోషిస్తుంది. మా క్లయింట్స్లో ఒక క్లయింట్ ఉన్నది, నా దగ్గరకు వచ్చింది ఫైనాన్షియల్ ప్లానింగ్కి. హోమ్ లోన్ ఉన్నది, రెంట్కి ఉంటా అన్నది. హైదరాబాద్లో హోమ్ లోన్ ఉంది కదా, రెంట్కి ఎందుకు ఉంటారు అన్న. సార్ మా అమ్మ నాన్న ఉంటారు సార్ అన్నది. ఈమె లోన్ తీసుకుని ఇంట్లో ఉంటారు, వీళ్ళు రెంట్కుంటారు. అదేంటి అంటే, సార్ మేము ఇద్దరు అమ్మాయిలం సార్, మరి మా అమ్మ నాన్నకి ఇల్లు ఎవరు కొనిస్తారు? కూతురే కొనియాలి కదా.
ఓకే లోన్ తీసుకొని ఇచ్చింది వాళ్ళ అమ్మ నాన్న ఉంటుండ్రు, ఈమె లోన్ కడుతుంది, ఈమె రెంట్కుంటుంది, వీళ్ళ హస్బెండ్ పక్కన ఏం మాట్లాడతాడు? అది కదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే, అది కదా పవర్ అంటే అమ్మాయికి. నువ్వు చదువుకు పైసలు పెడితే ఇదంతా అవుతుంది. నేను పెళ్ళికి పెడతానంటే అవుతుంది ఎవరన్నా? చదువుకు పెట్టినాక పెళ్ళికి పెట్టు, ఎవరు వద్దంట్లా, కానీ చదువుకు పెట్టడం ఆపకు. అవసరమైతే అమ్మాయి పెట్టు, చదువుకి పెళ్ళికి ఉన్నది పెట్టుకో. అందుకని చదువు చాలా ఇంపార్టెంట్ అమ్మాయిలకి అట్లీస్ట్. సో చాలా మంది అయితే ఈ రెగ్యులర్ ఇన్కమ్తో పాటు ఈ పాసి ఇన్కమ్ కూడా ఉంటే బాగుంటుంది, ఈ పాసి ఇన్కమ్ తోని కోట్లు సంపాదించవచ్చు. అండ్ ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి, మీరు సైడ్గా వీడియో ఎడిటింగ్ చేయండి, సైడ్గా ఇది చేయండి, లేకపోతే ఇంకేదో చేయండి. సో పాసివ్ ఇన్కమ్ అనేది మస్ట్ అన్నట్టు చేస్తున్నాయి. అసలు ఈ పాసివ్ ఇన్కమ్ అంటే ఏంటిది, మనం అసలు దీంతో ఎట్లా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు? పాసివ్ ఇన్కమ్ అంటే మనం పని చేయకుండా ఒక్కసారి పని చేస్తే దాని మీద వచ్చే ఇన్కమ్, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా, మనం యాక్టివ్గా పని చేయకుండా మనకు వచ్చే ఇన్కమ్ ఇస్ పాసివ్ ఇన్కమ్. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక టైప్ ఆఫ్ పాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయొచ్చా? అన్ని పాసివ్ ఇన్కమ్సే, కానీ ముందుగా అయితే నువ్వు కష్టపడాలి కదా. మ్యూచువల్ ఫండ్లో పెట్టే పైసల గురించి పని చేసినావు కదా, అందుకని అంత కరెక్ట్ కాదంట. పాసివ్ ఇన్కమ్ అంటే పని చేయకుండా ఎట్లా వస్తాయి పైసలు, ఒకసారి పని చేస్తే స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్ పాసివ్ ఇన్కమ్ ఉండదు. మీరు ఒక్కసారి పని చేసి ఆ డబ్బుని మీకోసం పని చేపిస్తే అది పాసివ్ ఇన్కమ్. సపోజ్ మీ బుక్ అనుకోండి, దీని మీద వచ్చింది అనుకోండి ప్రతి బుక్, అది పాసివ్ ఇన్కమ్. మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చేది పాసివ్ ఇన్కమ్ కదా. ఇప్పుడు మన ఇద్దరు చూసి అందరూ చేస్తున్నట్టు అవుతుందా? కొంతమంది కావాలి, కొంతమందికి చెప్పలేదు, ఫ్యూ పీపుల్కి అవుతుంది కదా. సో ఎవరి ఫీల్డ్లో ఎవరికున్న స్కిల్ సెట్స్ వాళ్ళు పాసివ్ ఇన్కమ్ ట్రై చేయాలి. నేనేమంటా, ఇప్పుడు తాపి పని సుతారు పని చేస్తూ ఉంటారు కదా, నేనేమంటా, బ్రదర్ ఇంత హార్డ్ వర్క్ చేసినోడికి 15 నెలలకు మించి చేయలేవు, 15 నెలలకు నడుము పడిపోద్ది ఒక మేస్త్రి పని చేస్తే. సో నువ్వేం చెయ్యి, ఇప్పటి నుంచే నీ ఫీల్డ్లోనే నువ్వు దాని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, తాపీలు అయితేనేమి, బౌళ్ళు అయితేనేమి ఉంటాయి కదా, ఇవన్నీ అప్పటికప్పుడు కొని అద్దెకిచ్చిన మొదలుపెట్టు. రోజు నీ పని దగ్గర వాడు ఎక్కడో తెచ్చుకుంటాడు కదా షాప్లో, నువ్వే ఒక 10 కొను, నీ దగ్గర ఉన్న 10,000లో ఇవి రెంట్కి ఇచ్చి ఒక ఇన్కమ్ స్టార్ట్ చేసుకో. ఇది ఎట్లా ఉండాలంటే, ఒక 3 ఏళ్లలో నువ్వు రెంట్కి ఇస్తే వచ్చి, ఇప్పుడు సెంటరింగ్ సామాన్లు ఇస్తారు, పెట్టే కర్రలు పైన ఇవన్నీ, ఇవి నువ్వు మెల్లగా పెట్టుకుంటే ఒకరోజు ఏం కావాలంటే, నువ్వు పనికి వెళ్తే వచ్చే డబ్బుల కన్నా దీని మీద వచ్చే డబ్బు ఎక్కువ కావాలి. అప్పుడు నువ్వు పని ఆపనేది పని చేస్తుంది. అది పాసివ్ ఇన్కమ్ అంటే, నీకు రిలవెంట్ స్కిల్ ఉన్న ఫీల్డ్లోనే నువ్వు పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. అందరిని చూసి జనరేట్ చేస్తారంటే ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు, వీడియోస్కి బాగుంటుంది. మీరు ఒక టీచర్ అయినా అనుకోండి, మార్నింగ్ టైంలో టీచింగ్ చెప్పి నైట్ టైంలో అదే దాన్ని వీడియో రికార్డింగ్ చేసి పెట్టి యూట్యూబ్లో అది బుక్ రాస్తాను, అట్లా పాసివ్. ఇప్పుడు వచ్చినాయి కదా యాప్స్, వచ్చినాయి కదా ఆన్లైన్ క్లాసెస్, ఇప్పుడు యాప్ జనరేట్ చేయడం. ఇప్పుడు రోజు క్లాస్ చెప్తే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్ కాదు అది. యాక్టివ్ ఇన్కమ్, కానీ నువ్వు రికార్డ్ చేసి పెట్టి దాని మీద పైసలు సంపాదిస్తే అది పాసివ్ ఇన్కమ్. అది మన స్కిల్కి ఎవరిది వాళ్ళే చూస్ చేసుకోవాలి. దట్స్ వేర్. అందుకని అంట, ఇప్పుడు ఇవన్నీ కాదు పైసలు సంపాదించే చెప్పండి, పైసలు సంపాదించే కూడా చెప్పలేడు, ఎవరిది వాళ్ళే సంపాదించుకోవాలి. మనకున్న స్కిల్కి ఏది మ్యాచ్ అవుతుంది అది పాసివ్ ఇన్కమ్ అవుతుంది, కానీ ఎవరికి వచ్చిందంటే పాసివ్ ఇన్కమ్ మనకు అవ్వదు. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ అందరూ వాళ్ళకి మోటివేషన్ నచ్చుతుంది కదా, నేను అది చేస్తే ఇది చేస్తా అంటే కాదు. అందరికీ ఒక స్కిల్ ఉంటుంది, ముందు దాన్ని గుర్తుంచుకోవాలి, స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి, దాంట్లో పాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి నీ స్కిల్ మీద. అందుకని కాపీ కొడితే పాసివ్ ఇన్కమ్ రాదు, క్రియేటివ్గా ఉంటే పాసివ్ ఇన్కమ్ వస్తుంది. నీ స్కిల్కి ఉపయోగపడేది చేసుకో. ఇల్లు కట్టేసి దాంతో రెంటల్ ఇన్కమ్ కూడా ఒక టైప్ ఆఫ్ పాసివ్ ఇన్కమ్. పాసివ్ ఇన్కమ్ అక్కడ ట్రాప్ అయిందంటే నువ్వు ఇల్లు కట్టడానికి అంత అయింది, చాలా అయిపోతుంది. మరి దాని మీద వచ్చి ఇన్కమ్ ఎంత? ఇప్పుడు ₹1,00,000 ఇల్లు కడితే 25,000 వస్తుంది కదా, అంటే 3% ఇన్కమ్ కొరకు నువ్వు పాసివ్ ఇన్కమ్ అంటారు దాన్ని. కానీ చాలా మంది అది కూడా పాసివ్ ఇన్కమ్ అనుకుంటున్నారు, అట్లా అనుకుంటున్నారు. అది పాసివ్ ఇన్కమ్ ఎట్లా? అది పొలం కింద ఉండి పైసా రావట్లేదంటే దాన్ని అమ్మి ఇల్లు కడితే పాసివ్ ఇన్కమ్. ఆ ఇల్లు అమ్మి బ్యాంకులో ఎప్పుడు చేస్తే కూడా పాసివ్ ఇన్కమే, దీనికంటే బెటర్ డబుల్. దాన్ని ఇంకొంచెం అర్థం చేసుకుని దాన్ని మ్యూచువల్ ఫండ్లు ఇస్తే దానికి డబుల్, అది కూడా పాసివ్ ఇన్కమే. కానీ అన్నిటికీ మనం ఒకసారి పని చేసినాం. ఇల్లు అంటే గుర్తుకొచ్చింది, అసలు ఏ ఏజ్లో ఇల్లు కట్టాలి అదొక పెద్ద క్వశ్చన్. ఇల్లు బెటరా? ఇప్పుడు రీసెంట్గా పల్లెటూరు ఉన్న వాళ్ళు కూడా కొంచెం షిఫ్ట్ అయిపోయి సిటీ దగ్గర ఫ్లాట్లు తీసుకుందామని అనుకుంటున్నారు. ఈ ఫ్లాట్లు కానీ అట్లాంటివి తీసుకోండి బెటరా? ఇవన్నీ పర్సనల్ ఫైనాన్స్ ఏముంది వానికే. ఇప్పుడు ఐటీ జాబ్ చేస్తున్నాడు, వానికి ఊర్లో ఉండాలా, హైదరాబాద్లో ఇల్లు ఉండాలా? వానికి ఉంటారు కానీ కంపల్సరీ అయితే ఇల్లు కొందామని అయితే 100%. అప్పుడు అది డిసైడ్ చేస్తుంది నీకు ఇల్లు ఊర్లో ఉండాలా, హైదరాబాద్లో ఉండాలా కదా. సో ఇప్పుడు ఈయనకి హైదరాబాద్లోనే మంచి ఇల్లు ఉండాలా. ఇప్పుడు ఈయనకు ఒకటి బిడ్డనిస్తే, పెళ్ళికి ఒక పిల్లనిస్తే, ఆ పిల్ల ఉండేది హైదరాబాద్లో కదా, ఊర్లో కాదు కదా, అప్పుడు హైదరాబాద్లో ఉండాలి. అప్పుడు హైదరాబాద్లో మీరు అన్న క్వశ్చన్ వస్తుంది, ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలా, ఫ్లాట్ తీసుకోవాలి, అదేనా మీరు అడిగింది. అప్పుడు నీ బడ్జెట్కి ఏది మ్యాచ్ అవుతుంది, అఫోర్డబిలిటీ, లోన్ ఎలిజిబిలిటీ, అండ్ ఉండడానికి కన్వీనియంట్, సేఫ్టీ, సెక్యూరిటీ కావాలి కదా.
అది. సో అక్కడ నాకు అనిపిస్తుంది ఒక యంగ్ కపుల్ కనుక ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉంటే అంత సేఫ్ కాదు కదా. అట్లాగే ఓల్డ్ ఏజ్ కూడా సేఫ్ కాదు. అందరూ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు ఫ్లాట్స్. సో కాబట్టి అపార్ట్మెంట్ గివ్స్ సమ్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ. దానికి ఒక రౌండ్ ద క్లాక్ వాచ్మెన్ ఉంటాడు, ఎవరు వచ్చినా బయటకు వెళ్ళినా రికార్డ్ అవుతుంది సీసీ కెమెరాల. ఇక కాస్త గేటెడ్ కమ్యూనిటీ అయితే మొత్తం మై గేట్ యాప్ అని దాంట్లో ట్రాక్ అవుతుంది, ఎవరు వచ్చిండ్రు అప్రూవ్ చేస్తే లోనకి రానియరు కదా. సో దట్ ఈస్ సేఫ్టీ. ఇవాళ రేపు సేఫ్టీ ఈజ్ ది బిగ్ కన్సర్న్ కదా. అందుకనే ఇద్దరు వర్కింగ్ ఉన్నా, యంగ్స్టర్స్ ఉన్నా, చిన్నపిల్లలు ఉన్నా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ సెట్ అవుతుంది. పల్లెటూరు ఆల్రెడీ ఇల్లు ఉంది, ఇల్లు సిటీలో జాబ్ చేస్తున్నారు సపోజ్కి, అక్కడ కూడా చాలా మంది ఇల్లు కొందాం అని అనుకుంటున్నారు. అంటే నా పర్సనల్ ఏంటంటే అక్కడ రెంట్కు ఉండొచ్చు కదా, ఆల్రెడీ ఏమైనా ఉంటే ఇల్లు ఉంటుంది. బట్ ఇంకో వాళ్ళు కొంచెం రిస్క్ చేసి మరి కూడా లోన్స్ తీసుకొని కూడా ఒక ఫ్లాట్ ఆర్ ఇల్లు కొందామని చూస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతేనా? నార్మల్ గా ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్, జనరలైజ్ చేసి చెప్తాం. అట్లా అఫోర్డబిలిటీ ఉంటే లోన్ తీసుకొని ఫ్లాట్ కొండు బెస్టే. ఎందుకంటే లోన్ తీసుకుంటే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ తక్కువ అండ్ ఈఎంఐ పెరగదు. ఎకానమీ పెరిగిన కొద్దీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అంటే ఈఎంఐ అదే ఉండదు, లేదు తగ్గుతుంది. ఇప్పుడు ఒక ₹1,00,00,000 ఇల్లు కొంటాయి, 80 లక్షలు లోన్ తీసుకుంటాం, 75,000 ఈఎంఐ పడుతుంది. రెంట్ కట్టినా 30,000 కడుతున్నాం. ఆ రెంట్ కట్టేది ఈఎంఐ కడితే 40,000 ఎక్స్ట్రా కడుతున్నాం. కానీ ఒక 10 years పోతే రెంట్ కూడా నీకు 50,000 అవుతుంది, 60,000 అవుతుంది. అప్పుడు ఇంక ఈఎంఐ కట్టేది ఏముంది? ఒక లోన్ తీసుకుని 20 ఏళ్ళు పెడితే నువ్వు నిజానికి కట్టేది ఈఎంఐ డే 1 కట్టేది కూడా తక్కువ అన్నట్టు, ఎందుకంటే రెంట్ సేవ్ అయింది కదా. ఒక 10-12 ఏళ్ళు పోతే నీ రెంట్ ఈఎంఐ సేమ్ అయింది, అప్పుడు ఇంకా నువ్వేం కట్టట్లా. కానీ 10 yearsలో నువ్వు కొన్న ఫ్లాట్ ప్రైస్ కూడా డబుల్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ ఫ్లాట్ కొనడం వల్ల ఇంకా లైఫ్లో ఏమవుదు, నేను అప్పుల పాలు అయిపోతుంటే కొనొద్దు. నాకు పెద్ద కూల్ ఏమున్నది, టెన్షన్ డౌన్ పేమెంట్ ఉన్నది, నా జీతంలో ఒక 40% ఈఎంఐ వెళ్ళిపోతుంటే కొనుక్కోవచ్చు. ఎక్కువ టైట్ పెట్టుకోవద్దు. ఏ ఏజ్ అయితే కరెక్ట్ ఉంటుంది మీ అబ్జర్వేషన్లో? 25, 35 లేకపోతే 45? ఇది ఒకప్పుడు రిటైర్మెంట్ వస్తే ఇల్లు కట్టాలనేది, బట్ లేదు కదా పరిస్థితి. అన్నీ ఉంటేనే ఎవడు పిల్లలు ఇట్లేదు కాబట్టి ముందే కొనుక్కోవాలి పరిస్థితిని బట్టి కదా. ఇప్పుడు ఆయనకి ఏమి ఇల్లు లేదు, ఊర్లో కూడా సరైన ఇల్లు లేదు అనుకో, మరి ఏం చూసిస్తారు పిల్లని? అప్పుడు హైదరాబాద్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలి. కంపల్సరీ వ్యవసాయం చేయకుండా సరే ల్యాండ్ ఉందా ఇల్లు ఉందా అనేది చూస్తున్నారు, ఈవెన్ ఊర్లలో కనీసం ఉందా. కాబట్టి ఇక ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి కదా, ఏముంటే నీకు కంఫర్ట్ ఉంటుంది. కాకపోతే అంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు 25, 28 ఉంది, ఇల్లు తీసుకున్నాం సిటీలల్లో, ఏది నా పెళ్లి కోసమనో లేకపోతే దేనికోసమో తీసుకున్నాం. బట్ ఎప్పుడు మనం బిజినెస్ చేద్దాం అనుకో ఆలోచన రావచ్చు, లేకపోతే ఇంకేమైనా ఇంప్రూవ్ చేద్దాం, కొన్ని రోజులు సైడ్ కొండి ఇంకేమైనా ప్రయోగం చేద్దాం, ఇంకేమన్నా డిఫరెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఇల్లు తీసుకోవడం వల్ల ఇంకా అప్పుడప్పుడు రిస్క్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువనే ఉంటాయి కదా. రిస్క్ అయితే ఏముంది బ్రదర్, ఇల్లే కదా, పెళ్లి కాదు కదా, వదిలేయచ్చు కదా ఇంటికి. ఇల్లు ఏముంది, ఇప్పుడు అపార్ట్మెంట్లు అయితే బరాబర్ అమ్ముడుపోతాయి. నువ్వు స్థలం కొంటే అమ్ముడుపోదు, కానీ అపార్ట్మెంట్ ఎందుకు అమ్ముడుపోదు చెప్పు? ఫస్ట్ రేట్ పెరుగుతుందా? కానీ ఇప్పుడు మీరంత కూల్ వాళ్ళు అట్లా ఆలోచించరు కదా. మరి ఇక ఎమోషన్ తగ్గించుకోవాలి. అరే మనం ఫ్యామిలీని ప్రేమించాలి, వస్తువుల్ని ఆస్తుల్ని ప్రేమిస్తే అంతే పచ్చి. ఇది అందరు క్లారిటీగా తీసుకోవాలి. ఇది నువ్వు ప్రేమించాల్సింది నీ బిడ్డని, నీ కొడుకుని, నీ పిల్లాన్ని, నీ అమ్మ నాన్నని. కానీ నేను ఇంటిని, స్థలాన్ని, పొలాన్ని ప్రేమిస్తే ఇక అంతే. ఇక ఎవరేం చేయలేం. ఎంత % మంది అట్లున్నారు? ఇల్లును, స్థలాన్ని, దీన్ని ప్రేమించి మనకు ఉంటాయి కదా కొన్ని. వీడు కారు గీత పెడితే బిడ్డను కొడుతున్నాడు, కారు తగలబడిపోతే ఏమన్నా అవుతుందా? అది అర్థం చేసుకోవాలి కదా. ఫస్ట్ నీ లైఫ్ ఎందుకు, నువ్వు దేన్ని ప్రేమించాలి. నేను ఒకటే మాట అంట, నువ్వు అన్ని బయట అది ఇది చెప్తారు, అట్లా కాదు. రేపు నువ్వు బెడ్ మీద పడితే నువ్వు 11% ఉంటే ఎవడే నీ ముడ్డు గడుగుతాడో వాడే నీ వాడు. అది ఎవడో గుర్తుపెట్టుకో, అని ప్రేమించు. వస్తువులను ప్రేమించుడు, ఎక్కడెక్కడో ఎవడో ప్రేమించుడు కాదు. ఫ్యామిలీ వాల్యూ తెలుసుకోవాలి కదా. వస్తువులు గొప్పవి కావు, ఫ్యామిలీ గొప్పది. అది తెలుసుకోకపోతే ఇంకెక్కడ లైఫ్లో. కార్ అందరికి ఒకటి చూపించుకోవాలన్నా, లేకపోతే తిరిగినా ఒక అరే కార్లో తిరుగుతున్నా అంటే ఒక టైప్ ఆఫ్ ఫేత్ ఉంటుంది. సో చాలా మందికి ఇల్లు ఎంత ఉంటుందో ఒక కార్ కూడా తీసుకోవాలని ఉంటుంది. ఏ ఇన్కమ్ లెవెల్స్ ఉంటే కార్ తీసుకుంటే బెస్ట్? అసలు కార్ తీసుకునే ముందు ఏం చూసుకోవాలి? ఏం లేదు, కారు తీసుకోడే అంతే. అంటే ఇక అప్పులు చేసి మరీ కట్టలేని అప్పు చేయదు, కానీ ఇప్పుడు పనికిరాని స్థలం ఎక్కడ ఉంది. మీరు చెప్పినట్టు ఈఎంఐలు వస్తుంది అని చెప్పి తీసేసుకుంటారు చాలా మంది. ఈఎంఐలు తీసుకుంటే కట్టగలిగితే ఓకే, కట్టలేని ఈఎంఐ నీకు అన్ని బాధ్యతలు ఉన్నప్పుడు తీసుకోవద్దు. ఇప్పుడు కారు కూడా ఎంత తొందరగా అయితే తొందరగా తీసుకోవాలి. ఈయన వయసు అయిపోయింది కాకుండా మళ్ళీ కారు తీసుకున్న డ్రైవర్ నడపలేడు కదా. మంచి కారు తీసుకోవాలి. కారు అందరు డిప్రిషియేటింగ్ అసెట్, కారు అప్రిషియేటింగ్ అసెట్ అంట. కారు సాధ్యమైనంత వరకు మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే తీసుకోవాలి. పెద్దగా అయితే వాడు కారు ఆరోగ్యం ఉంటాడు, అప్పుడు నీ మీద రెస్పెక్ట్ యాడ్ అవ్వదు. వాడు ఉన్నప్పుడు ఇప్పుడు మన పిల్లలు ఎన్నేళ్ళు ఉంటారు, మనతో 18 ఏళ్ళు వచ్చిన దాకా ఉంటారు. ఇంటర్మీడియట్ అయిపోతే వస్తారా మన దగ్గరికి? ఇంటర్మీడియట్ అయితే మన పిల్లలు కాదు, వాళ్ళు మన గెస్ట్లు.
ఈడంతా ఇంటర్మీడియట్ పోయినాక తీసుకుందాం చూస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాండి, కారు గురించి పక్క పెట్టి. ఒక ఇద్దరు క్లయింట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ నా దగ్గరకు వచ్చిండ్రు, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. అయితే ఎంతో కష్టపడి ఒక పెద్ద ఫ్లాట్ బుక్ చేసిండ్రు వాళ్ళు, కన్జర్వేటివ్. ఆ ఫ్లాట్ ఇంకా 4 years పడుతుంది హ్యాండ్ ఓవర్ చేయడానికి, మంచి ఫ్లాట్. వాళ్ళ చిన్న అబ్బాయి 9th class అన్నట్టుగా, మమ్మీ మీరు ఇల్లు మా కోసం కొన్నారా మీకోసం కొన్నారా అన్నట. అదేంట్రా అదవా, మాకెందుకురా 2 కోట్ల ఇల్లు 2 bedroom కొన్నది నీ కోసం మీ అన్న కొరకు కదా అట్లాంటి వారంటే, అట్లయితుంది మమ్మీ ఆ ఇల్లు రావడానికి 4 years అవుతుంది, 4 years నా ఇంటర్మీడియట్ అయిపోతే నేను మీతో ఎందుకు ఉంటా మమ్మీ, మీరిద్దరే కదా ఇంట్లో ఉండేదని అంట. కరెక్టే కదా, కార్ అయినా అంతే కదా, నీకు ఎఫోర్డబుల్ ఉంటే కొనుక్కో, సేఫ్టీ ఫ్యామిలీ కదా. కారు వెకేషన్ ఇవన్నీ ఎఫోర్డబుల్ ఉంటే అసలు ఆపకూడదు, పోస్ట్ పోన్ చేయకూడదు. లైఫ్లోకి అదే మిగులుతుంది. అసలు లైఫ్ ఎన్నాళ్ళు ఉందో తెలియనప్పుడు నేను అంత తర్వాత అంటే ఏముంటుంది, తర్వాత మనిషి కూడా ఉండదు తెలియదు కదా. కానీ ఇట్స్ నాట్ ఎట్, నీకున్న మనీతో నువ్వు మేనేజ్ చేయగలిగిన మనీతో కొనుక్కో. కానీ సొసైటీని ఇంప్రెస్ చేయనీకి పక్కన కన్నా పెద్ద కారు కొనుక్కో, నీ ఫ్యామిలీ కంఫర్ట్ కారు కొనుక్కో. పక్కోడు కారు కన్నా పెద్ద కారు కొంటే అయిపోతాను, కారు కొనుక్కో, పక్కా కొనుక్కో, అప్పు చేయకుండా సెకండ్ హ్యాండ్ కొనుక్కో. లోన్ వరకు వెళ్ళి నేను తీర్చగలను మాత్రమే ఆరామ్సే తీసుకుంటే బెస్ట్ కదా. కంఫర్ట్ పెరుగుతుంది, స్ట్రెయిన్ కావు, స్ట్రెస్ కావు, ఫ్యామిలీతో 4 trips వేస్తావు కారు ఉండబట్టి. చాలా మందికి లక్షల జీతాలు ఉన్నాయి, కార్లు కొనరు. ఇంకా లేదంటారు, మేము పెద్ద తిరిగాం సార్ అంటారు. ఉంటే కదా తిరిగాడు నువ్వు, లేని దానికి ఎంత తిరుగుతావు. నువ్వు కొంటే రీజన్ దొరుకుతుంది నీకు తిరగడానికి, కార్ అనేది తిరగడానికి ఒక రీజన్, లేకపోతే తిరగవు. ఫైర్ అనే పదం జనరల్ గా బాగా ఎక్కువ అనిపిస్తుంది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ, అదేనా? సో అసలు అంటే ఏంది ఫైర్ ఇండిపెండెంట్, రిటైర్ ఎర్లీ అంటే ఏంటిది, ఈ ఫైర్ అనే కాన్సెప్ట్ ఏంటిది, అసలు ఎట్లా వచ్చింది పదం అనేది? ఒక విధంగా మీరు ఫైర్ అయిపోయినారు నిజానికి. అవునా? మీరు మళ్ళీ ఫైర్ అంటారు. ఎట్లా ఫైర్ అంటే డబ్బు గురించి కాకుండా నచ్చింది చేసుకుంటూ బ్రతికితే అది ఫైర్ ఏ రోజైనా. ఓకే, అంటే నా ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఇట్లా ఫైర్ అయినా నాకు తెలియదు, కానీ నేను ఫైర్ అనుకుంటా. సిటీలో అనుకున్నా, ఇప్పుడు సిటీలో ఎంత జాబ్ చేసినా ఏం చేసినా, ఇప్పుడు నా అది చేసుకుంటూ మళ్ళీ కొంత మిగిల్చుకుంటూ సేవ్ చేసుకుంటుంటే ఒక 10 years 15 years ఎస్ఐపి దాంట్లో వేస్తే 2 crores 3 crores జమ అయిపోతే కొంతమంది ఇండిపెండెంట్ రిటైర్ అయిపోయి అని చెప్పి సంథింగ్ మనీ డ్రా చేసుకుంటే రిటైర్ అవుతున్నారు కొంతమంది. బట్ నేనేం ఆలోచించిన అంటే, ఫస్ట్ విలేజ్లో ఇల్లు ఉంది, అప్పుడు నాకు పెళ్లి కూడా కాలేదు, కొన్ని ప్రయోగాలు చేద్దామని ఉంది. ఫిలిం విలేజ్ నుంచి షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు, ఫిలిమ్స్ చేద్దామని కావచ్చు. సో చాలా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసేంత ఇప్పుడు నాకు ఉండే. సో నేను విలేజ్కి వస్తే నాకు పెద్ద ఎక్స్పెన్సెస్ ఏం లేవు. నాకు అప్పుడు మంత్లీ 1500 rupees 2000 rupees అవుతుంది అంతే, అప్పుడు 26 25 ఉన్నప్పుడు. అదే సిటీలో ఉండి ఏమన్నా చేద్దామంటేనేమో అంత మినిమల్ నేను ఏం చేయలేను. ఇక్కడికి వచ్చినామంటే పొల్యూషన్ ఉండదు, మంచి ఎయిర్, చుట్టుపక్కల ఈ కొత్త ఈ సబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసుకుంటూ సంథింగ్ ఎక్స్ప్లోర్ చేసి అనిపించుండే. సో ఇక్కడికి వచ్చేసి స్టార్ట్ చేసిన. వర్స్ట్ కేసులో నేను ఏం థింక్ చేసిన అంటే, పోయేదేం లేదు ఇక్కడ, ఏమి మా అంటే చిన్న ఎక్స్పెన్సెస్ వస్తాయి. అండ్ సో అది బేసిక్గా నేను ఎక్కడన్నా వీడియో రికార్డింగ్ అంటే లేకపోతే ఏదన్నా ఎవరికన్నా సినిమాటోగ్రఫీ సాయం చేసినప్పుడు నేను 2-3-4 days వెళ్ళిపోయినా నాకు మంత్లీ ఉండే రెవెన్యూ జనరేట్ అయిపోతుంది. మిగతా అంతా నా ఎక్స్ప్లోరింగ్ కోసమే పెట్టచ్చు కదా అని చెప్పేసి అనుకొని, మేబీ ఒక టైప్ ఆఫ్ రిటైర్మెంట్ మైండ్ సెట్తోనే ఇక్కడికి ఉంటే, అట్లా చేస్తున్నప్పుడే కొత్త ఆవిష్కరణలు, కొత్త ఈ మనుషులు కలగలుచుడు. సో ఏదో జరిగిపోయి ఇంకేదో జరిగిపోయింది అన్నట్టు. సో అది ఇక్కడ నేనైతే ఒక ఫైర్ కాన్సెప్ట్ అనుకునే నేను దీనిలో దిగిన, ఏదో అయిపోయింది. సో మీరు చెప్పండి సార్ అసలు ఈ ఫైర్ కాన్సెప్ట్ గురించి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఇస్ ఇండిపెండెన్స్. తెలుగులో ఏమంటారు ఇండిపెండెంట్? స్వతంత్రం అంటే ఏంటి? నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుడు, డబ్బు కోసం బ్రతుకుడు కాదు, ఒకరి కోసం బ్రతుకుడు కాదు, ఒకటి చెప్పింది చేస్తూ కాదు. నీకు నచ్చింది నువ్వు చేస్తూ, నువ్వు తినాలని తినుకుంటూ ప్రతి అదే ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ అంటే ఎర్లీగా తెచ్చుకో అంటుండు. మీరు ఎర్లీగా తెచ్చుకున్నారు కదా. అంటే ఇది మనీతో సంబంధం లేకుండా చాలా చిన్న, అంటే నా స్పెండింగ్ తక్కువ చేసుకొని చేసుకున్నా. టిపికల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటాడు, అతను ఇండిపెండెంట్ గా నచ్చింది చేసుకోలేడు. ఎప్పుడు చేసుకుందాం అనుకుంటాడు అంటే, నేను 45 years నేను ఇంత ఎంపాయిజ్ చేసుకోవాలి, దాని తర్వాత బయటకు వచ్చేసి నచ్చినట్టు ఉండాలని చెప్పి అనుకుంటాడు. అదే కదా నార్మల్గా ఈ ఫైర్ అనే కాన్సెప్ట్. ఇప్పుడు అందరు ఫ్రీడమ్ అంటే హ్యావింగ్ మనీ అంటున్నారు, కాదు. ఫ్రీడమ్ ఈజ్ హ్యావింగ్ టైం. హ్యావింగ్ టైం. మీ ఎంటైర్ టీంకి ఆ ఫ్రీడమ్ ఉంది. మీరు నచ్చినప్పుడు వీడియో కొడుతుండ్రు, తర్వాత మీ ఇష్టం వచ్చి చేసుకుంటారు. చూసినా కదా మీ వాళ్ళు ఇందాక బయట అక్కడ ఒకరు చెస్ బోర్డులు ఆడుతుండ్రు,
అది కదా ఫ్రీడమ్. అవును అందరు ఫ్రీడమ్ అంటే పైసలకి ఎన్ని ఉన్నదా, అవును నీ దగ్గర ఎంత డబ్బు ఉంది కాదు, నీ దగ్గర ఉన్న డబ్బు నిన్ను ఎన్ని సంవత్సరాలు పోషిస్తుంది, దట్ ఈజ్ ఫ్రీడమ్. ఒక మనిషి ఎన్ని ఏళ్ళు బ్రతాడు, గట్టిగా బ్రతాడు 90 ఏళ్ళు బ్రతాడు. ఇప్పుడు 40 ఏళ్ళు ఉన్న వ్యక్తికి 40 ఏళ్ళ వయసు ఉన్నది, వీడు ఒక లెక్క వేసుకుంటే వీడి దగ్గర ఉన్న పైసలు వీడు 90 ఏళ్ళు బ్రతికినా సరిపోద్ది అనుకో, వాడు రిటైర్డ్ వాడు ఫైడ్ కదా. నీకు ఎంత డబ్బు ఉంది కాదు, నీ దగ్గర ఎంత టైం ఉంది, దట్ ఈస్ ఫ్రీడమ్. అదొక ప్రాపర్ క్యాలిక్యులేషన్ వేసుకోవాలి, దాన్ని అట్లా కాన్సెప్ట్ పట్టుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ లో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం, దాన్ని ఏమంటారు రియల్ ఎస్టేట్, కార్ గురించి అండ్ ఫ్లాట్ గురించి అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి విలేజ్లలో మధ్య ఒక ట్రెండ్ అయింది, విలేజ్లో కావచ్చు సిటీలో ఎక్కడైనా అవుతుంది, క్రిప్టోలలో ఇన్వెస్ట్ చేస్తే క్విక్గా రిచ్ అయిపోవచ్చు, కోటీశ్వర్లు అయిపోవచ్చు. 2012లో బిట్కాయిన్లో పెట్టినాడు, ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లలో ఉన్నాడు అని చెప్పేసి పెడుతోని చాలా మంది క్రిప్టోలలో ఇన్వెస్ట్ చేయడం ముగ్గు చెప్తారు. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటిది, అసలు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? అసలు బిజినెస్ ఏంటంటే బిజినెస్లో ఇన్వెస్ట్ చేసేది కరెక్టేనా, ఫస్ట్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. బిజినెస్ అర్థమైతే ఇన్వెస్ట్ చేయాలి, అర్థం కానీ బిజినెస్లో పెడితే ఏమవుతుంది? అసలు క్రిప్టో అర్థమవుతుందా? అసలు ఎవరికి అర్థమైందని, అర్థమయ్యాడు చెప్తున్నారు బ్లాక్ చైన్ అని ఇదంతా. కానీ ఇప్పుడు ఒక బిజినెస్ అంటే దానికి ఒక వాల్యూ అంటే దాని నుంచి సమాజానికి ఒరిగేది ఏంది, దాని అండర్లయింగ్ అసెట్ ఏంటి. ఇప్పుడు పొలం కొన్నా కానీ, పొలం కొన్నా అంటే ఎందుకు పెట్టిన పైసలు పంట పండుతుంది కాబట్టి పెట్టినాం. బంగారం కొన్నా ఎందుకు పెట్టినా మా ఆవిడ వేసుకుని తిరుగుతుంది కాబట్టి పెట్టినాం. మ్యూచువల్ ఫండ్ కొన్నా ఎందుకు పెట్టినారు అంటే, మ్యూచువల్ ఫండ్ అంటే స్టాక్స్, ఏం స్టాక్స్ ఉన్నాయో కనపడతాయి. 40 కంపెనీలు, టాటా మోటార్స్ ఉంది, టీసీఎస్ ఉంది, ఐటీసీ ఉంది, విప్రో ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. అదేందో మనకు తెలుసు. టాటా మోటార్స్ ఎందుకు పెరిగిందని, టాటా కార్లు రోడ్డు మీద తిరుగుతున్నాయి కాబట్టి టాటా మోటార్స్ పెరిగింది. మరి క్రిప్టో ఎందుకు పెరిగింది? లాజిక్ ఉన్నదా? ఈజ్ దేర్ వర్కింగ్ అసెట్, అండర్లయింగ్ అసెట్? నో. మేబీ క్రిప్టోలో బిట్ కాయిన్ ఒకటి బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా క్రిప్టో ఫ్లోట్ చేయొచ్చు, లిమిటెడ్ అంటారు, ఎందుకు పెరుగుతుందో తెలియదు, ఎందుకు తగ్గిందో తెలియదు, ఎట్లయితుంది అది? అది మేబీ ఎక్కువ డబ్బులు ఉన్న గేమ్ ఏమో. ఇప్పుడు మనకి అసలు అది ఎందుకు పడిందో రీజన్ లేదు. ఇప్పుడు పొద్దుగాల శ్రీకాంత్ లేకపోతే ఎందుకు లేవలేదు అంటే జ్వరం వచ్చింది, తెలవాలి కదా. ఈ క్రిప్టో ఎందుకు పడ్డదో ఎందుకు లెక్సింది తెలియదు. రోజుకి 20% పడుతుందంట, 20% లెగుస్తుందంట. అంటే కొన్ని లిమిటెడ్ కాయిన్సే ఉంటాయి, ఆ కాయిన్స్ కొన్ని రోజులకి అయిపోతాయి. అది అసలు ఎక్కడ ఉన్నాయి ఆ కాయిన్స్? వర్చువల్ కరెన్సీ. ఆ వర్చువల్ అని ఎవడికి పోవాలి కదా, పైసలు ఎవరికి పోతాయి మన కొట్టి అని. ఇప్పుడు మీరు స్టేట్ బ్యాంక్లో పైసలు ఇస్తే వడ్డీ ఇస్తారంటే వానికి తెలుసు, నువ్వు 10 లక్షలు ఇచ్చినాడు, నీ పక్కనోడు 10 లక్షలు లోన్ తీసుకున్నాడు, పైసలు ఇస్తున్నాడు. ఇప్పుడు క్రిప్టోలో పెడితే ఆడిగిపోతున్నాయి. దాని ప్రొడక్టివ్ థింగ్ ఏంటి, అది అర్థం కాని సబ్జెక్టు. సరే ఇప్పటికీ అది గొప్పగా ఉన్నదంటే, నీకున్న టోటల్ అమౌంట్లో నువ్వు సంపాదిస్తున్న దాంట్లో ఒక 2%, 3% సంథింగ్ లైక్ పార్టీ మనీ పోతే ఏం కాదన్నది పెట్టు, నీ అదృష్టాన్ని రక్షించుకో. కానీ నీకు వచ్చేది మొత్తం దాంట్లో పెట్టి ధనవంతుని అయితే రిస్క్. అది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, అంటే దీంట్లో ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు బిట్ కాయిన్ లేకపోతే ఆల్ట్ కాయిన్ లేకపోతే ఇథీరియం అనేది అవి కొన్ని ఉంటున్నాయి, రైటే. ఇంకొకటి మీరు విన్నారా మధ్యలో, ఇది చైన్ మార్కెటింగ్ టైప్ లో వెళ్ళిపోతుంది. మెయిన్ ఈ విలేజ్ ఎక్కువ అవుతుంది అదే. వాళ్ళు కూడా బిట్ కాయిన్ కూడా పెడతలేరు వాళ్ళు, పోనీ ఇథీరియం కొన్ని కాయిన్స్ ఉన్నాయి దాంట్లో కూడా పెడతలేరు. ఏదో సంథింగ్ ఏదో మెటా కాయిన్ లో సంథింగ్ ఏదో కాయిన్లు వస్తున్నాయట. వాళ్ళు ఎందుకు కొనిచ్చుకుంటే ఇంకో నలుగురు కింద నలుగురు జాయిన్ చేస్తే ఆ ఒక చైన్ లోపల ఇంకెట్లా ఒక చైన్ సిస్టమ్ అయిపోయింది. ఈ ఫ్లాప్లు కూడా అయితేనే కదా కళ్ళ ముందు చూస్తున్నాం. ఆ కైన్స్ మీకు దృష్టికి వచ్చిందని ఇంకేముండే ఇప్పుడు ప్రాబ్లమ్, ఇప్పుడు పోయినాయి తెలుస్తున్నాయి. ఇప్పుడు ఎవరెవరో క్రియేట్ చేస్తున్నారు, జస్ట్ సాఫ్ట్వేర్ డ్రైవ్ చేస్తున్నారు, పైసలు పోతున్నాయి. యూ కాంట్ ట్రాక్, గవర్నమెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. గవర్నమెంట్ రెగ్యులేటెడ్ కాదు, ఎనీథింగ్ రెగ్యులేటెడ్ కాంది రిస్కే బ్రదర్. అదర్ దెన్ సిటీ, ఊర్లో సిటీ తప్ప. అట్లీస్ట్ ఊర్లో సిటీకి 10 మంది సాక్షి ఉంటారు నీకు, ఏ కట్టిండి నేను చూసినా, నువ్వు ఎందుకు ఇప్పుడు ఈనంటున్నావు అని. నేను నా కళ్ళ ముందు వాడొచ్చి కట్టాను కదా 3 సార్లు, నేను వాడు బండి మీద వచ్చి కట్టినా ఉంటాడు. నీకు క్రిప్టో పోతే ఎవడొచ్చి కూర్చుంటాడు నీ పక్కన? ఇప్పటికి ఎన్ని పోయినాయి? చాలా మంది ఉన్నారు పోయిన వాళ్ళు. మరి ఇంకా నమ్మితే ఎట్లా? నీకు డబ్బులు ఎక్కువ ఉంటాయి, పైసలు ఎక్కువ ఉంటాయి, నువ్వు నెలకి 1 లక్ష సంపాదిస్తున్నావు, 3000 పెట్టు క్రిప్టోలో. పోయినా ఓకే, పీకినా ఓకే, ఉన్నా ఓకే. కానీ నీకు సంపాదించేది 1 లక్ష, నువ్వు 50,000 క్రిప్టోలో పెడితే ఎంత పెద్ద రిస్క్ అది? లేదు, అట్లా పెట్టడం ఒక తీరు. ఇప్పుడు ఏమైతుందంటే ఇంకా విలేజ్లలో ఈ చైన్ మార్కెటింగ్ దానికి కొన్ని అసలు కైండ్స్ కూడా ఉన్నాయో తెలియదు, ఎవరు పుట్టిస్తున్నారు అర్థమవుతలేదు. దాన్ని పెట్టుకుంటే ఈ చైన్ మార్కెటింగ్ చేసుకుంటా దాన్ని ఏమంటారు బిజినెస్ చేస్తూ చాలా మంది నష్టపోతున్నారు కూడా. ఈ స్కామ్స్ కూడా వస్తున్నాయి. ఇక స్కామ్స్ వచ్చినాయని తెలిసినా కూడా దాంట్లో పెట్టు రిస్క్ కదా. ఇక మనం ఎవరిని ఆపలేము. ఇంకా గోల్డ్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, సో దేంట్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్? అండ్ ఒక లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేయాలంటే వీటిని ఎట్లా మనం వెల్త్ ను మేనేజ్ చేయాలి వీటిలో?
ఫస్ట్ అందరికీ కంఫర్ట్గా చెప్పాలంటే మూడిట్లో ఈక్వల్గా పెట్టని చెప్పొచ్చు. కానీ దేంట్లో వెల్త్ క్రియేట్ అవుతుంది అంటే మాత్రం మ్యూచువల్ ఫండ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. అట్లయితే రిస్క్ ఉంది కదా అంటారు. రిస్క్ లేదని చెప్పట్లా. ఇప్పుడు స్థలం కొంటే రిస్క్ లేదా? జీరో రిస్కా? పెరుగుతుంది. రిస్క్ లేదా? జీరో రిస్కా? కబ్జా కాదా? కొట్లాట కాదా? పోదా? అవి కూడా జరుగుతాయి కదా. కానీ ఎక్కడో 5% జరుగుతాయి. స్థలం చూస్తే కళ్ళ మీద కనిపిస్తుంది, అది కొంచెం ఎక్కువ పెట్టినాం కదా అన్న ఫీలింగ్ ఉంటుంది కొంతమంది జనాలు. గోల్డ్ అయితే ఇంట్లో పెట్టుకుంటాం కదా, కనిపిస్తుంది. అది కనిపిస్తుంది. మ్యూచువల్ ఫండ్ కూడా కనిపిస్తుంది, కొడితే బ్యాంక్ అకౌంట్లో కాకపోతుంది స్ట్రైట్ అవే. స్థలం కూడా బ్యాంక్ అకౌంట్ రాదు కానీ వస్తుంది. అయితే ఏది ఎక్కువ రేట్ని ఇస్తే అనేది ఇంపార్టెంట్. ఎవరైనా పెట్టేది ఎందుకు ఎక్కువ వస్తుందని. అయితే మనం చూసే విధానం వేరైపోయింది. స్థలం కొంటే డబ్బులు అయిపోయిందిరా. మీరు కూడా గంగా వీడియో చెప్తుండ్రు, గుంట ఎంత కొన్నావు, ఇంత పెరిగిందని. నేను చూసిన కదా, ఇంత పెరిగిందని. కానీ మ్యూచువల్ ఫండ్ గురించి చెప్తుండ్రా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో పెట్టిన వాళ్ళు 5%, దాంట్లో రిస్క్ ఉందని చెప్పేటోళ్ళు 95%. స్థలంలో 100% పెట్టిండ్రు, అందరూ 100% సేఫ్ అంటారు. ఓకే, గోల్డ్లో మొత్తం పెట్టినగా గోల్డ్ సేఫ్ అంటారు. ఇప్పుడు ఒక మాట చెప్దాం, మనకి సెన్సెక్స్ అనే మార్కెట్ మేనేజ్ చేస్తాం కదా. సెన్సెక్స్ 1979లో స్టార్ట్ అయింది. 79లో స్టార్ట్ అయింది. సెన్సెక్స్ 100 పాయింట్స్ స్టార్ట్ అయింది. ఈరోజు 80,000 పాయింట్స్ ఉంది. 80,000 అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 800 రెట్లు పెరిగింది. ఓకే, అదే 1979లో గోల్డ్ 10 గ్రామ్ కాయిన్ ఎంత తెలుసా? 10 గ్రామ్ ప్రైస్ 940 రూపీస్. ఇప్పుడు 80,000 10 గ్రాములు. అంటే ఇది ఎన్ని రెట్లు పెరిగింది? ఇది 80 రెట్లు పెరిగింది, అది 800 రెట్లు పెరిగింది. ఇంకా జనాలు అంటారు మ్యూచువల్ ఫండ్ రిస్క్ అంటారు. ఎక్కడ రిస్క్? మ్యూచువల్ ఫండ్ రిస్క్ ఎప్పుడు అంటే 1-2 ఇయర్స్లో నీకు తగ్గుతుంది. 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఆగితే నీకు ఖచ్చితంగా పెరుగుతుంది. గోల్డ్ కన్నా చాలా ఎక్కువ పెరుగుతుంది. గోల్డ్ 1979 నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన రిటర్న్ 7.5 to 8% పర్సెంటేజ్ లెక్కేస్తాయి. మనం అంతా ఎమోషన్ లెక్కేస్తాం. ఆయన గోల్డ్ బ్యాడ్ అని చెప్పట్లా, కంపారిజన్ చెప్తున్నా. అదే మ్యూచువల్ ఫండ్ ఇచ్చింది అంటే సెన్సెక్స్ ఇచ్చింది 15-16% రిటర్న్. ఈ లాజిక్ తెలిసిన తర్వాత అయినా గోల్డ్ ఎందుకు కొంటున్నారు చాలా మంది? గోల్డ్ అవసరం కదా మనకి, ఆర్నమెంట్ అవసరం. కానీ పెట్టుబడి పరంగా గోల్డ్ కొనొద్దు, ఆర్నమెంట్ గోల్డ్ కొనుక్కోండి. ఈ లాజిక్ ఎక్కడ తెలిస్తే మ్యూచువల్ ఫండ్ రాంగ్ అని ఎందుకంటారు? వెరీ హానెస్ట్గా చెప్పాలంటే మీకు లాంగ్ రన్లో 10 ఏళ్ళకి మించి మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు డబ్బులు ఇవ్వగలిగింది ఒక మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. సేఫ్గా సెక్యూర్డ్గా అట్ ఎ క్లిక్ 1000 పని చేస్తే డబ్బులు వస్తాయి. స్టాక్స్ ఎట్లాంటివి? స్టాక్స్కి మ్యూచువల్ ఫండ్కి తేడా ఏంటంటే ఎక్స్పర్ట్ పెడితే మ్యూచువల్ ఫండ్, నీకు నేనే తెలివైన పెట్టుకుంటే స్టాక్స్. సో స్టాక్స్ పెట్టాలంటే మనమే రీసెర్చ్ చేసుకొని పెట్టుకోవాలో పోగొట్టుకోవాలో అర్థం చేసుకోవాలి తర్వాత. అది మ్యూచువల్ ఫండ్స్ అయితే వేరే వాళ్ళు పెడతారు. ఇప్పుడు డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన 95% ఆఫ్ ద పీపుల్ స్టాక్స్లో పెట్టిన కానీ ఎక్కువ రిటర్న్ చేస్తారు. స్టాక్స్లో పెట్టిన 100 మంది 5% ఎక్స్పర్ట్స్. ఆ ఎక్స్పర్ట్ అవడం చాలా టైం పడుతుంది. అంత టైం ఎవరి దగ్గర ఉన్నది? క్రెడిట్ కార్డ్స్ కూడా చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయి. క్రెడిట్ కార్డ్ తీసుకోరి, క్రెడిట్ కార్డ్స్ తోనే మీకు ఆఫర్ ఉంది, క్రెడిట్ కార్డ్స్ తో మీరు రివార్డ్ పాయింట్స్ తోని మీకు ఫ్లైట్స్ ని టికెట్స్ ఏదో బుక్ చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ కాన్సెప్ట్ ఏంటి బ్రో? ఎవరు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే బెస్ట్? క్రెడిట్ కార్డ్ ఎవరైనా తీసుకోవచ్చు, బట్ క్రెడిట్ కార్డ్ ఈజ్ ఏ మినిమం బ్యాలెన్స్ ట్రాప్. ఓకే, క్రెడిట్ కార్డ్ ఇదే ట్రాప్ వెన్ యూ గెట్ ఇన్ టు మినిమం బ్యాలెన్స్. అంటే ఇప్పుడు కార్డులో వాడినాక మొత్తం కడితే పర్ఫెక్ట్, ఇంకా మొత్తం కట్టలేని మినిమం బ్యాలెన్స్ కడితే మీరు కట్టే వడ్డీ 46 to 50%, 60% కూడా కడుతున్నాం. అది బిగ్గెస్ట్ ట్రాప్. మినిమం బ్యాలెన్స్ కట్టకుండా వాడుకున్నంత వరకు క్రెడిట్ కార్డ్ ఈజ్ ది బెస్ట్. అన్ని ఆఫర్స్ నిజమే, అన్ని నిజమే. కానీ ఎప్పుడైతే మనం మినిమం బ్యాలెన్స్లోకి పోతామో దట్స్ ఏ బిగ్గెస్ట్ ట్రాప్. ఆ ట్రాప్లోకి పోతే ఇంకా కోలుకోలేము. ఎవరు తీసుకుంటే బెస్ట్ క్రెడిట్ కార్డ్స్? అందరు తీసుకోవచ్చు, కానీ దాన్ని వాడే విధానం తెలవాలా. నువ్వు నెక్స్ట్ మంత్ ఎంత కట్టగలవో అంతే వాడుకోవాలా. నెక్స్ట్ మంత్ మినిమం బ్యాలెన్స్ కడతలే అని వాడితే కష్టం. ఇంక లూజ్ మనీ. మీరు మీ పోర్ట్ఫోలియోని మీరు ఎట్లా డైవర్సిఫై చేసుకున్నారు? మీ పర్సనల్గా నెంబర్స్ అవసరం లేదు కానీ మీరు చెప్పండి. నా ఖర్చులు బోంగా, మిగిలిన ప్రతి రూపాయి మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి అంతే. నో రియల్ ఎస్టేట్, నో ఉన్నకి ఒక ఇల్లు, అది కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నది. అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ, లోన్ దానికి 2026 డిసెంబర్కి వస్తుంది. అది కొన్నప్పుడు నాకున్న 2 ఫ్లాట్స్ అమ్మేసిన, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, స్థలాలు లేవు, అమ్మేసిన. ఒకటే ఉండటానికి ఒక అద్భుతమైన ఇల్లు ఉండాలి ప్రతి ఒక్కరికి, అంతే. ఇంకా అంతకుమించి అక్కర్లే. రియల్ ఎస్టేట్ మనం ఉండటానికి వాడుకోవడానికి, కానీ ఎవరో వాడుకోవడానికి రియల్ ఎస్టేట్ వర్కౌట్ అవ్వదు. అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు వ్యవసాయం, అట్లా భూమి కొంచెం అట్లా ఉంచుకోవాలి, టైం అక్కడ ఉన్నది బ్రదర్. అది ఎప్పుడైనా కొనుక్కోవచ్చు కదా, డబ్బు పెరిగితే వ్యవసాయం భూమి ఎప్పుడైనా కొనుక్కోవచ్చు కదా, డబ్బు పెంచుతామని. పెట్టుబడికి బాగా సరిపడే వయసు 20, 30, 40 ఎప్పుడు? 20 యాజ్ ఎర్లీ. మీ ఫేవరెట్ ఫైనాన్షియల్ ప్లానర్ ఎవరు? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఎవరికైనా బెస్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ప్లానర్ ఇస్ మదర్. ఏ ఇంట్లో అయినా ఎమర్జెన్సీ ఫండ్ మదర్ దగ్గర ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్స్పిరేషన్ ఇస్ మై ఫాదర్. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్
రావడానికి స్టెప్ ఎట్లా స్టార్ట్ అయింది? ఎందుకంటే మీరు చేసింది బీటెక్ అని చెప్పారు మీరు, బట్ ఈ బీటెక్ నుంచి ఇటు ఎట్లా జంప్ అయిపోయారు మరి? బీటెక్ తర్వాత అంతా సేల్స్లో కెరీర్ చేసినాం. వైల్ 2015 నా జాబ్ అయినప్పుడు ఐ వాజ్ అట్ 19 lakhs యాన్యువల్ సిటీసీ. చాలా మంచి సిటీసీ కదా 2015లో. కానీ అది పోయినప్పుడు మన దగ్గర ఏం పైసలు లేవు. అంటే ఇన్నాళ్ళు ఏం చేసినాం మనం, అక్కడ ఆలోచన స్టార్ట్ అయింది. మనం అప్పటి వరకు ఇన్నాళ్ళు చేసినా మస్తున్నది కదా చెప్పుకోనికి. ఆ రోజు హోమ్ లోన్ ఉంది, కార్ లోన్ ఉంది, జాబ్ పోతే కట్టడానికి పైసలు లేవు. మనం కూడా మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ చేసినాం, మల్టిపుల్ బిజినెస్ స్టార్ట్ చేసినాం, అన్నీ చేసినాం. డైరీ ఫార్మ్ చేసినాం, వాటర్ ప్యూరిఫైర్ చేసినాం, టాటా స్కై డిస్ట్రిబ్యూషన్ చేసినాం, జాబ్ చేస్తూ రెస్టారెంట్ బిజినెస్ పెట్టినాం. కానీ ఎక్కడ ఆ రోజు ఇబ్బంది వస్తే ఒక నెల సాలరీ అయితే సర్వైవల్కి పైసలు లేవు. అక్కడ ఆలోచన స్టార్ట్ అయింది నాకు. అట్లా ఇంకా ఫైనాన్స్ వైపు వచ్చి మళ్ళీ ఎంబీఏ ఫైనాన్స్ చేసి సిఎఫ్పి చేసి స్టార్ట్ చేసిన. భవిష్యత్తు కోసం బంగారం లేదా స్టాక్స్ ఏది ఎంచుకోవాలి? భవిష్యత్తు కోసం అయితే డైరెక్ట్గా స్టాక్స్ త్రూ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. మీ జీవితంలో గుర్తుంచుకునే రోజు? నా బిడ్డ పుట్టినరోజు. ఓకే. పాప అంతేనా? 2 పాపలు నాకు. ఓకే ఓకే. సో వాళ్ళ కోసం మీరేం ఫైనాన్షియల్ ప్లాన్ చేశారు? ఇక చేసేదంతా వాళ్ళ ఖర్చు మిగిలిన ప్రతి రూపాయి మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి చేసుకుంటున్నా. ఇది స్కీమ్ ఉందని చెప్పారు కదా, ఇది స్కీమ్ యూస్ఫుల్ ఉందా? సుకన్య సమృద్ధి యోజన అనేది గవర్నమెంట్ తీసుకొచ్చింది, దాంట్లో అది చేసింది బెస్టా, మ్యూచువల్ ఫండ్స్ చేసింది బెస్టా? ఇప్పుడు సుకన్య సమృద్ధి 9%, 9.1, 9.2లో స్టార్ట్ అయింది. ఈరోజు 8%కి వచ్చింది. అంటే దాని రిటర్న్ తగ్గిస్తుంది గవర్నమెంట్. ఫిక్స్డ్ కాదు, అది గవర్నమెంట్ తగ్గించుకుంటూ వచ్చింది. సో రాను 7 కూడా పడిపోవచ్చు కదా. కానీ దానికి ఆల్టర్నేట్గా మళ్ళీ అందరూ మన సెంటిమెంట్ వాడుకొని ఇన్సూరెన్స్ ప్లాన్లు ఇస్తారు, చిల్డ్రన్ ప్లాన్లు. అవి దీనికంటే తక్కువ ఇస్తాయి. కానీ మీకు అందరికి హెల్ప్ అవుతుందని చెప్తున్నా, మీకు కనుక అవగాహన ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్స్ అని ఉన్నాయి. చిల్డ్రన్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, నాట్ ఇన్సూరెన్స్ పాలసీ. హెచ్డిఎఫ్సి చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ అని ఉంది, 2001లో స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా అది ఇచ్చిన రిటర్న్ ఇయర్లీ 16% యావరేజ్గా. చాలా డిఫరెన్స్ కదా, 8%కి 16కి. 4 years బ్యాక్ 2020లో ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ అని స్టార్ట్ అయింది. చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ అది కూడా అద్భుతంగా ఇచ్చింది, 30% పర్ ఇయర్ రిటర్న్ ఇస్తుంది. సో చిల్డ్రన్ ఫండ్స్ ఓకే, బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ అర్థం చేసుకొని దిగండి. అంటే ఇవి ఎట్లాగో లాక్ ఇన్ ఉంటాయి, 5 years దాకా తీయలేము. అయితే ఈ విషయం ఏంటంటే, ఇది నేను మామూలుగా సజెషన్ ఇద్దామని ట్రై చేస్తా ఉంటాను మ్యూచువల్ ఫండ్స్ లో. నాకే భయం అవుతుంది, ఇది కర్మగాలి 1 year తర్వాత 1 year తర్వాత పడ్డది అనుకో, ఎందుకు ఈ సజెషన్ ఇచ్చిండ్రా నాయన, అందుకే నేను ఓవర్ ఫోర్స్ చేయ, ఇది ఉంది ఇట్లా ఉంది, మీకు తెలక సపరేట్గా సుకన్య సమృద్ధి పెట్టుకోండి. కానీ ఇది బెటర్ ఆప్షన్. సరే ఒక పని చేయండి, సుకన్యలో పెట్టే దాంట్లో సగం ఈ చిల్డ్రన్ ఫండ్స్ లో దేంట్లో పెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్ మళ్ళీ చిల్డ్రన్ అనగానే మీకు ఇన్సూరెన్స్లు పక్కనే ఉంటాయి, వాటికి పోవద్దు. మ్యూచువల్ ఫండ్ లో చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్ ఉంటుంది, ఆ చిల్డ్రన్ పేరు మీద ఉంటుంది. ఫస్ట్ 5 years లాక్ ఇన్ ఉంటుంది. 5 years కంప్లీట్ అవడం కానీ చిల్డ్రన్కి 18 years కానీ వస్తేనే డబ్బులు తీయగలుగుతాం, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లీ. ఇప్పుడు 5 years పిల్లకి పెడితే 10 years తర్వాత తీసుకునే వెసులుబాటు ఉంటుంది, దట్ ఈస్ గుడ్. ఇప్పుడు సుకన్యలో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు రూరల్ ఏరియాస్లో కూతురు ఉంటే తండ్రికి ఆబ్వియస్గా ఎమోషన్ స్టార్ట్ అవుతుంది. నేను ఏం చేసినా, తాగినా, తిరిగినా, ఏం చేసినా నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలనుకుంటాడు. సుకన్య చెప్పగానే కళ్ళకద్దుకొని కడతాడు. నా క్వశ్చన్ ఏంటంటే, పొరపాటున ఆ పిల్లకే రేపు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ప్రాబ్లం లేదు. సుకన్యలో 3 లక్షలు ఉన్నాయి కానీ రావుగా. లిక్విడిటీ ఈజ్ పవర్ కదా. ఈ చిల్డ్రన్ ఫండ్ కూడా రాదు, కానీ ఫస్ట్ 5 years, 5 years తర్వాత ఏమైనా ఇబ్బంది వస్తే తీసుకోవచ్చు. కానీ సుకన్యలో తీలేంగా పాపకు 18 ఏళ్ళు వచ్చిందాక, అది ప్రాబ్లం. దాంట్లో ఒక ప్రయోజనం ఉంటే బాగుండేది. ఆ బిడ్డకి ఏదైనా అవసరం వస్తే తీసుకునే ప్రయోజనం ఇవ్వాల్సింది. అది లేకపోవడం, ఇప్పుడు ఉన్నదే లోయర్ ఇన్కమ్, నీకు మిగిలిన రూపాయి అక్కడ పెట్టిన ఆ రూపాయి నీ అవసరానికి కాకపోతే ఏం ఉపయోగం? ఈ క్వశ్చన్ నేనే మీకు అడుగుతా, నేను ఆన్సర్ చెప్తాను, అర్థమైపోయింది. నీకు 1,00,000 రూపాయలు ఉంటే దాన్ని ఎక్కడ పెడతారు? ఆన్సర్ చెప్పండి. మ్యూచువల్ ఫండ్స్ లో పెడతారు. మాకు ఇవ్వడాకైనా పోడ్కాస్ట్ కన్నా చాలా ఇన్ఫర్మేషన్ ఈ పైసల ముచ్చట్లు అనే బుక్ లో అయితే ఉంది. సో దీనికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతా, కంపల్సరీ చదవండి. సో థ్యాంక్ యూ బ్రో, ఇట్లాంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ టైం మన ఛానల్లో చెప్పినందుకు. దీనికి అప్డేటెడ్ వర్షన్ మన ఆడియన్స్ వచ్చే రెస్పాన్స్ నుంచి ముందు ఇంటర్వ్యూలో అయితే మనం ప్లాన్ చేద్దాం. మీరేమన్నా మన ఆడియన్స్ కి చెప్పాల్సుకున్నారా? ఈ 1 hourలో లైఫ్లో ప్రతి ఫైనాన్షియల్ మ్యాటర్ చెప్పడం కష్టం. అవును, జస్ట్ ఇంట్రడక్షన్. ఇదంతా పర్సనల్ ఫైనాన్స్, నేను చెప్పినవన్నీ కరెక్ట్ కాదు. ఎవరి ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేయాలి. అది అర్థం కావడానికి ఈ బుక్ రాయటం జరిగింది. దీంట్లో మోస్ట్లీ లైఫ్లో వచ్చే ప్రతి సందిగ్ధానికి, సందర్భానికి, ఫైనాన్షియల్ సమస్యకి ఒక గైడెన్స్ ఆర్ సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం చేశాను. ఆ బుక్ చదివితే మీకు డెఫినెట్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ బుక్ని అమెజాన్ ద్వారా కొనుక్కోండి, లేదా మేము ఆఫీస్ నుంచి కూడా ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. దానికి నేను శ్రీకాంత్ గారికి నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ ద్వారా కొన్నట్లయితే డిస్కౌంట్ ప్రైస్లో
మనం బుక్ పోస్ట్ ద్వారా పంపిస్తాం. ఈ పైసల ముచ్చట్లు బుక్ అయితే నేను 350 రూపీస్ తీసుకున్నా అమెజాన్లో. యాక్చువల్గా అన్న కలవక ముందే తీసుకున్నా నేను. సో మన డైరెక్ట్ వాట్సాప్ ద్వారా అయితే 300 రూపీస్కి మనకు దొరుకుతుంది. మై విలేజ్ వ్యూవర్స్కి ఈ పోడ్కాస్ట్ చూసినందుకు ఏమైనా డిస్కౌంట్ ఉందా? ఆఫ్లైన్లో ఇప్పుడు మా ఆఫీస్కి వాట్సాప్ నెంబర్ రీచ్ అయితే ఎర్లియర్ వెళ్ళిన ఛానల్స్లో మనం 300 రూపీస్కి బుక్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం, ఇంక్లూజ్ డెలివరీ ఛార్జెస్. అమెజాన్లో 350 కనుక. ఇప్పుడు మీ కోడ్ ఇప్పుడు నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్ మీరు డిస్ప్లే చేస్తే ఎవరైనా మై విలేజ్ షో మెన్షన్ చేస్తే స్పెషల్ ప్రైస్ 275 రూపీస్కి ఇంక్లూజివ్ షిప్పింగ్ ఇచ్చేద్దాం. ఓకే, రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. మనలు కూడా చదువుతారు, నేర్చుకుంటారు. పర్ఫెక్ట్ బ్రదర్, థ్యాంక్ యూ. షూర్ బ్రో, రైట్. మీ టీంలో బెస్ట్ ఫైనాన్షియల్ ప్లాన్ ఎవరినే? గంగావనే. అదే గంగావకు ఒక బుక్ నా సైడ్. గంగావ ఎట్లా చేస్తుంది మంచిగా ప్లానింగ్? అంటే ఆ ఏజ్లో ఇన్వెస్ట్మెంట్ కాదు కానీ ఆ ఏజ్లో ఆ చాకచక్యం, ఆ పైసలు ఎట్లా సంపాదించుకోవాలని కాపాడాలని ఉద్దేశం అనేది. గంగావ మంచి ఫైనాన్షియల్ ప్లాన్ ఎందుకు తెలుసా? గంగావ ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫై చేసింది. గోల్డ్ కొన్నదా, రియల్ ఎస్టేట్ కొన్నదా? వెండి ఉన్నట్టుగా వెండి కొంచెం గోల్డ్ కొన్నది, రియల్ ఎస్టేట్ కొన్నది, మిత్తికి ఇచ్చింది. ఉన్న దాంట్లోనే అన్ని చోట్ల పెడితే సేఫ్ కదా. ఒక్క గూట్లో పెట్టొద్దు. ఒక్క గూట్లో పెడితే గుడ్డు బయలుపోతుంది. డైవర్సిఫై నేర్చుకోవాలి మీరు. గంగావని చూసి డైవర్సిఫికేషన్ చేసింది. దట్ ఈస్ స్ట్రెంత్. అందుకే మీరు అన్నది కరెక్టే. అదే కదా మరి ప్లానింగ్ అంటే. ఇంకా నువ్వు ఉన్నాక ఎవరికి డోకలేదు, మీ టీంకే డోకలేదు. ప్లాన్ చేసింది సంపాదించు కాదే, ఉన్నదాన్ని జాగ్రత్త చేసుడు, కాపాడుకున్నాడు. అందరు కాపాడుతారు. ఎవ్వరి మైండ్ వాళ్ళకే ఉన్నది లేక ఎవ్వలేరు ఈ రోజుల్లో. నాటి రోజుల్లో కానీ ఈ రోజుల్లో పిల్ల ఉడితేనే వెంటనే ఎత్తాడు. అప్పుడు లేక అప్పులు తీసి భూములు అమ్ముకొని పెళ్లి చేసినాం మేము. అదే చెప్పినాం, అదే డిస్కస్ చేసినాం. శ్రీకాంత్ చూపిస్తాను బాగున్నది. ఇప్పుడు పోరు పుట్టిందంటే 5,000 ఎత్తాడు. పోరు లగ్గం వరకల్లా ఎన్నో అవుతుంది. అదే ప్లానింగ్. అప్పుడు లేవు, అప్పుడు అంతా ఇన్కమ్ లేదు, అప్పుడు ఆలోచన లేకుండా ఆలోచన లేకుండా లేవు, తెలివి లేదు, పైసలు లేవు.